ఈ ఉదయకాల సమయంలో వేకుజామున నీ మందిర ఆవరణంలో నీ పేరు పెట్టబడిన నీ ప్రజలుగా, నీ సంఘముగా, నీ శరీరముగా ఏక మనస్సు కలిగి ఐక్యతతో ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని ఘనపరిచి, నువ్వు చేసిన కార్యములను సాక్ష్యం రూపంలో మేము వివరించుకొని మిమ్మల్ని ఘనపరిచి, ఇదిగో ప్రభువా నీ మాట కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు నీ వాక్కు మాకు చాలా అవసరము. నెహెమ్యా గ్రంథాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి మీరు కృప చూపించారు. ఈ దినము నాయన ఆ నెహెమ్యా గ్రంథములో ఏ ఉద్దేశంతో అయితే నీ ఆత్మచేత ఆ అధ్యాయాలు రాయించావో అవి మేము తెలుసుకునేంత జ్ఞానము మా దగ్గర లేదు, కానీ నువ్విస్తే అది మాకు సాధ్యమే. పరిశుద్ధాత్మదేవ మిమ్మల్ని అడుగుతున్నాం, ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడండి. మా శక్తి వలన, మా బలం వలన కాదు, కానీ నీ ఆత్మ వలనే ప్రభు ఈ కార్యములు సఫలం చేయబడతాయి. నీ వాక్యమే నీ ఉద్దేశాలు మా జీవితాల్లో సఫలపరచబడేటట్టుగా చేస్తాయి. ఏ ఉద్దేశంతో అయితే కొన్ని వేల సంవత్సరముల క్రితము నాయన ఆ గ్రంథాన్ని నువ్వు రాయించావో ఈ దినము కూడా దాంట్లో జీవం ఉంది ప్రభా. మేము ఈ దినాల్లో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, ఏ విధంగా మా జీవితాల్లోనికి ఆ మాటను, ఆ చిత్తమును నెరవేర్చుకోవాలో తగిన జ్ఞానము, బుద్ధి, మనస్సు, స్థిరత్వము దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథము అలాగే ఒకసారి నేను మీకు చూపించి 57వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాటను నేను మీకు చూపించి దేవుని యొక్క కార్యాలని మీకు వివరించి నెహెమ్యా గ్రంథంలోనికి మనం వెళ్ళి 7వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ఈరోజు మనం ప్రయత్నం చేద్దాం. మన ప్రయత్నం మనం చేద్దాం. దేవుని యొక్క ఏర్పాటు ఎలాగుంటే అలా ముందుకు వెళ్దాం. ఈ 57వ అధ్యాయంలో చూసినట్లయితే 18వ వచనం నుంచి 21వ వచనం వరకు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి మాటలు దేవుడు తన ఉద్దేశాన్ని తెలియజేస్తూ అంటున్నాడు. చూద్దాం ఒకసారి. నేను వారి ప్రవర్తనను చూడండి, క్యారెక్టర్ను చూస్తాడట దేవుడు, ప్రవర్తనను చూస్తాను అంటున్నాడు. మన యొక్క బిహేవియర్, మన యొక్క క్యారెక్టర్స్, మన యొక్క క్రియలు, మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఉన్నటువంటి విషయము ఎలాగా దేవుడు చూస్తాడు. నువ్వు దేవుని సన్నిధి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత నీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ ఎలాగుందో దేవుడు చూస్తాడు. నీ వే ఆఫ్ లివింగ్ లోకానుసారంగా, లోకాన్ని ఆకర్షించుకుని, లోకానికి ఇష్టపూర్వకంగా నువ్వు నటనా జీవితంలో జీవించేసి దేవుని సన్నిధికి వచ్చేసి ముసుగేసి, లేకపోతే రెండు అలాగే ఒబిడియంట్గా ఉండి ఆరాధన చేసేసి నువ్వు దేవుని సన్నిధి నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, ఉద్యోగాలకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లోక సంబంధమైనటువంటి ప్రవర్తనలో నువ్వు కానీ ఉన్నట్లయితే ఇక్కడ చెప్తున్నాడు, చూస్తాడట దేవుడు. నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని అది గమనించాలి. విశ్వాసము క్రియలకు సంబంధించిందిగా ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు దేవుని యందు ఎంత నమ్మకంతో ఉన్నావో, ఎంత విశ్వాసంతో ఉన్నావో అంతగా దేవునికి ఇష్టమైన క్రియలు చేస్తావు. కాబట్టి ఏమంటున్నాడంటే, నేను వారి ప్రవర్తనను చూచాను, వారిని స్వస్థపరుస్తాను, వారిని నడిపిస్తాను, వారిలో ఎవరైతే దుఃఖిస్తున్నారో నేను గమనించి వారిని నేను ఓదారుస్తాను, వారిలో కృతజ్ఞతాబుద్ధిని నేను పుట్టిస్తాను, దూరస్తులకును సమీపస్తులకును. ఎవరికి దూరస్తులు? దేవునికి దూరస్తులైన, దేవునికి సమీపస్తులైన, దేవుని సన్నిధికి, దేవుని యొక్క ఆ దినాల్లో సమాజ మందిరాలు కాబట్టి సమాజ మందిరానికి, లేదంటే దేవునికి బలి అర్పణలు అర్పించడానికి, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో బలి ఆ ప్రార్థనా జీవితంలో ఉండడానికి ఒకవేళ దూరం అయిపోయినా సరే వారి క్యారెక్టర్ని బట్టి, వారి ప్రవర్తనను బట్టి నేనేం చేస్తానంటే సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరుస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. భక్తిహీనులను కూడా చూస్తాడట. మనం ప్రవర్తన చూసినప్పుడు ఒకవేళ మనం భక్తిహీనంగా కానీ ఉన్నట్లయితే వారు ఎలాగుంటారట, కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింప నేరదు, దాని జలములో బురదను మైలను పైకి వేయును, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. నీవు దుష్టత్వము కలిగి దేవుని యందు భయభక్తులు లేకుండా దేవునికి ఇష్టమైనటువంటి క్యారెక్టర్స్లోనికి నువ్వు తెలుసుకుని వెళ్ళకపోవటం వలన నీకు నెమ్మది ఉండదు అంటున్నాడు. ఏ విధముగా అయితే సముద్రము
ఆ వాటర్ కెరటాల్లో ఒక్కొక్కసారి మీరు చూస్తే ఆ బీచ్ దగ్గర నుంచి చూస్తే మురికి నీరు మురికి బురదంతా వస్తుంది. లోపల కింద ఉన్నటువంటి మురికంతటిని తీసుకొచ్చి బయటకు తీసుకొస్తూ ఉంటుంది. మన జీవితాల్లో ఉన్నటువంటి మురికంతా కూడా మన బ్రతుకుల్లోనికి తీసుకొచ్చేస్తుంది అటు భక్తిహీనత. దేవుని యొక్క సమాధానం ఏం చేస్తుంటుందంటే ఆ మురికంతా కూడా పాతాళంలోకి నెట్టివేసి ఆయన వెలుగుతో మనల్ని నింపుతాడట, ఆయన సమాధానంతో మనల్ని నింపుతాడట. ఆ బురద ఏమాత్రం కూడా బయటికి రాకుండా దేవుడు అడ్డుగా అక్కడ దాన్ని స్టాప్ చేస్తాడని బైబిల్ చెప్తుంది. సో కాబట్టి దేవునితో మంచి ఆత్మీయ జీవితము కలిగినటువంటి క్యారెక్టర్స్ మన జీవితానికి చాలా అవసరం. నెహెమ్యా గ్రంథంలో మనం అదే ధ్యానం చేస్తున్నాం. మనము 7వ 6వ అధ్యాయం వరకు కూడా మనము చాలా విషయాలు మనం చూసుకున్నాం. ఇప్పుడు 7వ అధ్యాయంలో కంప్లీట్గా దేవుని యొక్క మందిరం కట్టబడింది, దేవుని యొక్క పట్టణము కూడా కట్టబడింది. ఇప్పుడు కట్టబడినటువంటి మందిరము, కట్టబడినటువంటి పట్టణమును పునరుద్ధరించడానికి, తిరిగి మళ్ళీ దాన్ని బలపరచడానికి, బలహీనమైపోయినటువంటి దాన్ని కట్టాడు. ఇప్పుడు అక్కడ జనం లేరు. దేవుని ప్రజలందరూ కూడా దాస్యత్వంలోని కొంతమంది వెళ్ళిపోయారు. కొంతమంది అక్కడ ఉన్నటువంటి పారసీకులు కానీ బబులోనీయులు కానీ ఉన్నటువంటి అధికారానికి వారు వారవలేక నిలబడలేక చుట్టుపక్కల ప్రాంతానికి వారు చెల్లాచెదురు అయిపోయినటువంటి ఇశ్రాయేలీలు, వాళ్ళందరూ దూరం అయిపోయినటువంటి ఇశ్రాయేలీలు. అక్కడ దగ్గరగా యెరూషలేము పట్టణంలో దేవుని ప్రజలు లేరు. బబులోనీయులు ఉన్నారు కొంతమంది, అది కూడా ఆ రాజులు ఎప్పుడైతే జయం పొందుకుంటారో వారి ప్రజల్ని వలసలు పంపించేస్తారు ఆ ప్రదేశాలకి. అటువంటి వారు ఉన్నారు అక్కడ. కానీ యెరూషలేము పట్టణంలో దేవుని ప్రజలు లేరు అక్కడ. కాబట్టి ఇప్పుడు దేవుని ప్రజల్ని మళ్ళీ తిరిగి ఆ ప్రాంతంలో తీసుకురావడానికి, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు మళ్ళీ దేవునితో సరైనటువంటి సత్సంబంధాలు తెగిపోయినాయి. వాళ్ళకి ఎలా తెగిపోయినాయి అంటే సమాజ మందిరమునకు రావడం మానేశారు, ధర్మశాస్త్రాన్ని చదవడం మానేశారు. అనేకమైనటువంటి సంవత్సరాలు రాజులు సైతము దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేశారు. అన్య దేవతలను ఆరాధించడం మొదలుపెట్టారు, లోకాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు. అందుకే కదా వారికి శాపము, అందుకే కదా వారు దాస్యత్వానికి అప్పగించబడ్డారు. ఎన్నిసార్లు చెప్పినా వారు వినకపోవటం వల్లనే కదా. ఇప్పుడు ఈ నెహెమ్యా ఏం చేశాడంటే వాళ్ళందరినీ తిరిగి ఆత్మీయ జీవితంలో కట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి, మనము మన జీవితాన్ని కట్టుకోవడం మాత్రమే కాదు, దాన్ని స్థిరపరచుకోవాలి. మనల్ని మనం కట్టుకోవడం ఎలాగో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు దేవునితో ఎలా స్థిరపరచాలో, ఎలా స్థిరపరచబడాలో 7వ అధ్యాయం నుంచి మనము జాగ్రత్తగా మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. నా ప్రియ దేవుని సంగమా, తీద్దామా నెహెమ్యా గ్రంథం? ప్రతి ఒక్కరు కూడా నెహెమ్యా గ్రంథాన్ని 7వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాల్ని మనం చూద్దాం. 4వ వచనము 5వ వచనము ఒకసారి చూద్దాం. ఎందుకంటే 1 నుంచి 3 వచనాలు మనం ఆల్రెడీ చేసుకున్నామండి, లేదా? 4వ వచనం నుంచి మనం చూద్దాం. అప్పటిలో ఆ పట్టణము, ఆ పట్టణం అంటే యెరూషలేము పట్టణం. ఆ పట్టణము మిగుల విశాలముగాను, అందరూ చదవాలి, కొంతమంది పెదాలన్నా కదపండి నా సాటిస్ఫాక్షన్ కోసం అన్న. అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెను, కానీ దానిలో జనులు కొద్దిగా ఉండిరి, ఇండ్లు కట్టబడలేదు. జనసంఖ్య చేయనట్లు నా దేవుడు నా హృదయంలో తలంపులు పుట్టించగా ప్రధానులను, అధికారులను, జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చిన వారిని గూర్చిన వంశావళి గ్రంథము నాకు కనపడెను. ఈ వంశావళన్నీ చదివితే మనకి 2 రోజులు అవుతుంది. సో మొత్తం 73వ ఇంచుమించుగా 69వ వచనం వరకు కూడా ఈ వంశావళులు, ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాల యొక్క వారి వారి బిడ్డలు, వారి వారి పిల్లలు, వారి వారి పిల్లలు, వారి వారి వంశాలు, వారి వారి వంశాలు ఈ నెహెమ్యాకి కనపడిందట. ఆల్రెడీ రాయబడినటువంటి ఆ వంశావళి గ్రంథం కనిపించిందంట. నేను చాలాసార్లు ఒక విషయాన్ని నమ్ముతాను, నీ మనసులో దేవునికి సంబంధించినటువంటి ఆసక్తి కలిగితే దాన్ని ఎలా నిర్వర్తించాలో దేవుడే నీ ముందుకు దాన్ని తీసుకొస్తాడు. అంతవరకు నీకు కనపడదు.
ఏం చేయాలో నీకు అర్థమవుదు. చూడండి, తను పట్టణమంతా విశాలముగా ఉంది కానీ దేవుని ప్రజలు లేరు అక్కడ. పట్టణమంతా విశాలముగా ఉంది కానీ దేవుని ప్రజలు ఇండ్లు కట్టుకోవడానికి అవకాశం లేకుండా విశాలం పడగొట్టేశారు. అన్నీ కూడా పడగొట్టేశారు అంటే మళ్ళీ ఏదైతే అక్కడికి వెళ్ళిపోకండి, ఇప్పుడున్న రాజకీయాలను బట్టి అది అప్పటి నుంచి ఉన్నాయి. ఎవరు ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకుంటే దాన్ని కూలగొట్టడం అన్నది. సో ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ. సో యెరూషలేము పట్టణము మందిరం ఒకటే కాదండి, ప్రాకారములు ఒకటే కాదు, చాలా స్థలాలు, చాలా ఇల్లు పడగొట్టేశారు. విశాలమైపోయింది యెరూషలేము పట్టణం అంతా కూడా. ఇల్లు లేవు అక్కడ చాలా వరకు. కాబట్టి ఇండ్లు కట్టించుకోవడానికి కావలసినటువంటి అవసరత తన ప్రజలు మళ్ళీ దేవుని మందిరంలో, దేవుని పట్టణంలోనికి రావడానికి నెహెమ్యా ఆశపడి ప్రార్థన చేస్తే దేవుడు కూడా తన హృదయంలో ఒక ఆలోచన తీసుకొచ్చాడట. ఏం తీసుకొచ్చాడంటే, వారందరినీ కూడా నువ్వు తీసుకుని రావాలి, మరలా నా ప్రజలు మళ్ళీ నా పట్టణంలోకి రావాలి, నా ప్రజలు మళ్ళీ నా మందిరంలోకి రావాలి, నా ప్రజలు మళ్ళీ నన్ను ఆరాధించాలి. నా ప్రజలు కాకపోతే ఎవరు నన్ను ఆరాధిస్తారు? నా ప్రజలు కాకపోతే ఎవరు నన్ను స్తుతిస్తారు? ఇంత పెద్ద మందిరం కట్టేశావు, మొత్తం ప్రాకారం కట్టేశావు, నా పట్టణాన్ని కట్టేశావు. ఇప్పుడు ఇక్కడంతా ఉన్నటువంటి వారు బబులోనీయులు, పారసీకులు, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నా పేరు పెట్టబడినటువంటి వాగ్దానముతో నింపబడినటువంటి నా ప్రజలంతా కూడా చెల్లాచెదరైపోయారు కదా. కాబట్టి వీళ్ళందరినీ కూడా నువ్వు తీసుకొచ్చి ఇక్కడ నా మందిరములో నన్ను ఘనపరిచేటట్టుగా నువ్వు ప్రిపేర్ చేయాలని దేవుడు తన హృదయంలో ఆలోచన పుట్టించాడట. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఒకటి తన ఆశ, రెండవదిగా దేవుడు తన ఆశను బలపరుస్తూ తన హృదయంలో ఆలోచన పుట్టించాడో. ఇప్పుడు బైబిల్ చెప్తుంది, ఏమని చెప్తుందంటే, ఈ రెండు ఎప్పుడైతే కలిసినాయో అందుకు తగినటువంటి సహాయము దేవుడే చేసి ఎవరెవరు ఉన్నారు, ఎక్కడున్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారని వంశావళి గ్రంథమంతా కూడా తనకి కనిపించేటట్టుగా దేవుడు సహాయం చేశాడు. ఎంత గొప్ప కార్యమో కదా. ఇందాక చంద్ర సాక్ష్యం చెప్తుంది కదా, కొన్నిసార్లు మన శక్తికి మించి కార్యాలు ముందు ఉంటాయి. మన ముందు ఉన్నటువంటి ప్రయాణము, మనం ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలు, మనం ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు మన శక్తికి మించి ఉంటాయి, మన బలానికి మించి ఉంటాయి. ఏం చేయాలో మనకు అర్థం అవ్వదు. మనం ఏం చేస్తాం తెలుసా? చాలాసార్లు నెగిటివ్ థింకింగ్తో నా వల్ల కాదు అని ఆగిపోతాం. నెగిటివ్ థింకింగ్తో ఇది నేను చేయలేనేమో అని ఆగిపోతాం. నేనంటాను, కాదు, నువ్వు చేస్తావో చేయలేవో తర్వాత సంగతి, కనీసం మనసులో ఉన్న ఆశపడు. ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. గ్రేట్ థింగ్స్, ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగి జీవించు. అది జరిగిందో జరగలేదో నీకు అనవసరం. తగిన సమయం ముందు దేవుడే నీకు చేస్తాడు. నీ కుటుంబంలో ఎక్కడ నెగిటివ్నెస్ ఉందో, నీ వ్యక్తిగతమైన జీవితంలో ఎక్కడైతే నెగిటివ్నెస్ ఉందో, నేను ఇదిగో నా పిల్లలు ఎలాగుంటే బాగుండు, నా ఉద్యోగం ఎలాగుంటే బాగుండు, నా యొక్క స్థితిగతులు ఎలాగుంటే బాగుండు, నా బ్రతుకు ఎలాగుంటే బాగుండు, నా జీవితం ఎలాగుంటే బాగుండు. చిచి, నేను అలాగంటే ఆలోచిస్తున్నాను, నా బతికింతే. చిచి, ఇలాగ ఆలోచిస్తున్నానేంటి, నా జీవితం ఇంతే. నేను చాలాసార్లు చెప్తాను, ఎవరు చెప్పారో తెలియదు మనకు. అది నీ బ్రతుకు ఇంతే అని ఎవరు చెప్పారో అని నేను చాలాసార్లు అడుగుతాను చాలామందిని. ఎవరు చెప్పారు నీకు అంటాను. పరిస్థితులతో నీకు సంబంధం ఏంటి? పరిస్థితులను బట్టి మనిషి ఎలా బ్రతకగలడు? పరిస్థితులను బట్టి ఏ మనిషి బ్రతకలేడు కదా. పరిస్థితులు నీ బ్రతుక్కి అనుకూలంగా ఎక్కడుంటాయి, ఎప్పుడు ఉండవు, ఏ సమయంలో నీకు కనిపించవు. ఏ మనిషి అయినా సరే జాగ్రత్తగా ఆలోచిస్తే నీకు అనుకూలమైన పరిస్థితులు ఎక్కడికి నీకు కనపడవు. అలాంటప్పుడు ఆ పరిస్థితులకు అనుకూలంగా నీ జీవితం ఎలాగనుకుంటావు? కాదు. పరిస్థితులను బట్టి కాదు నీ జీవితము, దేవుని యొక్క ఉన్నతమైన బలమును బట్టి నీ జీవితము, దేవుని యొక్క సామర్థ్యాన్ని బట్టి నీ జీవితం ఉంది భూమి మీద. ఆయన యొక్క సామర్థ్యం ఎంతైతే బలమైనదో అంత బలమైన కార్యాలు మన జీవితంలో జరగడానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా మనల్ని మళ్ళీ ఆయనతో సమకూర్చుకున్నాడు, సమాధానపరుచుకున్నాడు. ఎందుకు మనం క్రీస్తుని అంగీకరించే మనసును దేవుడిచ్చాడు? ఎందుకు దూరం అయిపోయినటువంటి మనం మరలా దేవునితో సమాధానపరచబడే గొప్ప కార్యము జరిగింది సిలువలో. ఆ సువార్త ఎందుకు మనకు అందింది? అందుకని అంటాడు, క్రీస్తును గూర్చిన వార్తతో నశించుచున్న వారికి వెరితనమే కానీ మనకైతే దేవుని యొక్క శక్తి అయి ఉన్నది.
దేవుని యొక్క బలము, అన్ని నామముల కంటే బలమైన దేవుని నామముతో, ఆయన శక్తితో, ఆయన బలముతో మన జీవితాలు ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకని నేను ఏమంటానంటే, ఆశపడు, మంచిదైతే. చెడ్డదొద్దు, చెడ్డది తీసే. చెడ్డది ఎంత ఆశపడితే అంత నీ బతుకు నాశనం అవుతుంది. చెడ్డ క్రియల గురించి ఆశపడకండి, మంచి విషయాల గురించి ఆశపడండి. నీ బ్రతుకులో సమాధానం కొరకు దేవునికి సంబంధించిన విషయాల గురించి ఆశపడితే దేవుడు దాన్ని ఆమేన్ అని చెప్తాడట. చూడండి, ఇక్కడ నెహెమ్యా ఏమైతే ఆశపడ్డాడో దేవుడు అదే తన తలంపులో కూడా పెట్టాడు. ఇప్పుడు ఈ రెండు కలిసినాయి. ఏ రెండు కలిసినాయి? తన ఆశ, దేవుడు తన హృదయంలో తలపెట్టినటువంటి ఆ ఆలోచన కనెక్ట్ అయిపోయినాయి. రెండు ఒకటి కాబట్టి వెంటనే తను గ్రహించగలిగాడు. ఇప్పుడు తన వంతు లేకుండానే, తను కష్టపడకుండానే వంశావళి గ్రంథాన్ని దేవుడు అక్కడ చూపించడానికి సహాయం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆ వంశావళి గ్రంథాన్ని బట్టే కదా ఇప్పుడు ఎవరెవరనేది ఎదుగుతాడు వెళ్ళి. దేవుని ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో ఏం తెలియదు, ఎవరెవరు ఉన్నారో ఎలా తెలుస్తుంది? వాళ్ళ పేర్లు ఏం తెలుస్తుంది? వాళ్ళ కుటుంబాలు ఏం తెలుస్తాయి? వాళ్ళ వంశాలు ఏం తెలుస్తాయి? చాలా కష్టం, అది చాలా శ్రమతో కూడినటువంటి పని. దేవుడు సులువు చేసేసాడు ఆ పనిని. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ పేర్లు పట్టుకుని, ఆ పేర్లను బట్టి వీళ్ళు ఎక్కడున్నారు అని వాళ్ళు స్టడీ చేయడం చాలా ఈజీ. ఈ వంశావళి ఎక్కడుంది, ఈ వంశావళి ఎక్కడుంది, ఈ శరయ్య వాళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి వాళ్ళని ఎతకడం చాలా ఈజీ. నా ప్రియ దేవుని సంగమా, మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది మాటల్లో ఏంటంటే, మనము దేవునికి సంబంధించినటువంటి విషయాల్లో దేవుని సామర్థ్యాన్ని బట్టి నీ ఆశలు ఉండాలి. నీ సామర్థ్యాన్ని బట్టి, నీ శక్తిని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ తెలివిని బట్టి కాదు. చాలాసార్లు నేను ఈ సంఘ పరిచర్య చేస్తున్నప్పుడు బలహీనపడుతున్నటువంటి దినాలు ఉన్నాయి. నేను నడిపించలేనేమో, నాకు వెనకాతల బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు సరైన నడిపించే నాయకుడు లేడు, నాకు సరిగ్గా ధన సమృద్ధి లేదు, బ్యాక్గ్రౌండ్ సరిగ్గా అన్నీ విడిచిపెట్టేసి వచ్చేసాను, నాకు సరైనటువంటి ప్రొటెక్షన్ లేదు, సరైనటువంటి సహకారం లేదు. సంఘం చూస్తే ఏదో అలాగ ఉంటున్నాయి. సో ఏదో వస్తున్నారు వెళ్తారు, వాళ్ళంత సపోర్టింగ్గా నాకు ఉంటారు, ఉండకపోతారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో నేను ఈ చిన్న పిల్లలను పట్టుకొని కుటుంబంతో దేవుని పరిచర్య నేను చేయగలనా? ఎలాగ నేను సువార్త ప్రకటించాలి? ఎలాగ నేను ఆత్మల్ని సంపాదించాలి? ఆత్మల్ని సంపాదించడం ఒక ఎత్తు అయితే వాళ్ళని ఎలాగ సమకూర్చడం ఒక ఎత్తు అయితే వాళ్ళని ఎలా స్థిరపరచడం ఒక ఎత్తు అయితే వీళ్ళందరినీ కూడా మళ్ళీ దేవునిలో ఎలా బలపరచడం ఒక ఎత్తు అయితే మళ్ళీ వారు దేవుని పనిని చేయించాలి. అమ్మో, ఇంత పని ఉందా అని బైబిల్ నేను చదువుతున్నప్పుడు, ట్రైనింగ్ అవుతున్నప్పుడు భయపడిన రోజులు చాలా ఉన్నాయి. అరే, ఇంత పెద్ద కార్యం నేను చేయగలనా? నాకు ఆర్థికంగా ఏమీ లేదు, అన్నీ విడిచిపెట్టేసి వచ్చేసాం. పోనీ ఏమైనా పాస్టర్ గారు ఏమైనా ఉద్యోగం చేస్తున్నారు, ఏమైనా ఉన్నాయంటే వారు కూడా సంపూర్ణ సేవకి వివాహం ముందే సమర్పించుకున్నారు. మ్యారేజ్ అయ్యేటప్పటికి నన్ను సంపూర్ణ సేవకి పిలుచుకున్నాడు. ఏమీ అప్పటికి సంఘము లేదు, ఏమీ లేదు. ఉన్నటువంటి ఫండింగ్ అంతా కూడా పంపించేసాం వెనక్కి. రోడ్డు మీద నిలబడి దేవుని పరిచర్య చేయడం ఎలాగ ప్రభువా అని ఎంతో భయపడుతున్నప్పుడు అనేక సందర్భాల్లో దేవుడు మాతో మాట్లాడడం ప్రారంభించాడు. పిలిచిన నేను నమ్మకస్తుడిగా నేను నీతో ఉంటాను, నేను పిలిచిన వాడిని నేను నీతో నమ్మకస్తుడిగా ఉంటాను. నన్ను చూసి నువ్వు ముందుకు వెళ్ళు, నిన్ను చూసి నువ్వు ముందుకు వెళ్ళకు. అవును ప్రభువా, చాలాసార్లు నన్ను చూసి నేను ముందుకు వెళ్తున్నాను. నా ఆలోచనలు చూసి, నా క్యారెక్టర్స్ని చూసి, నా బ్యాక్గ్రౌండ్ను చూసి, నా స్ట్రెంత్ చూసి నేను అడుగేస్తున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభువా. ఇక నుంచి నన్ను చూడను ప్రభువా, నిన్నే చూస్తానయ్యా. నీకు ఇష్టంగా బ్రతకడానికి నేను ఇంకా గట్టి నిర్ణయాలు తీసుకుంటాను ప్రభువా. నిజమే కదా, నువ్వే కదా నన్ను రక్షించుకున్నావు, నువ్వే కదా నన్ను పిలుచుకున్నావు, నువ్వే కదా నన్ను బలపరుచుకున్నావు, నువ్వే కదా ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన దేవుడు, నమ్మకస్తుడు కదా అని ఎన్నోసార్లు ఆనుకుని ప్రార్థన చేసిన ఉపవాస దినాలు ఈరోజు ఇంతవరకు ప్రభు నన్ను తీసుకుని రాగలిగాడు. ఇది నా జ్ఞానం బట్టో, నా శక్తిని బట్టో, నా బలం అంటే కాదు అని నేను చెప్పగలను ధైర్యంగా. నా ప్రియ దేవుని సంగమా, మన జీవితాల్లో జరగని గొప్ప కార్యాలు, చూడలేని గొప్ప కార్యాలు మనం నమ్ముకున్న దేవుడు చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. సో నెహెమ్యా 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ వచనం నుంచి మనము జాగ్రత్తగా గమనించినట్లయితే 2 వచనాల్లో కూడా ఎక్కువగా మనకు కనపడుతున్నటువంటిది అదే మనకు కనిపిస్తుంది. అలాగే 11వ అధ్యాయంలో కూడా అదే కనిపిస్తుంది. 11వ అధ్యాయంలో కూడా మనం చూస్తే
11th చాప్టర్లో కూడా మనము చూసినట్లయితే అక్కడ కూడా మనకి ఈ యొక్క వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చినట్లుగా కూడా మనకి కనిపిస్తుంది. 11వ అధ్యాయము మనం 1వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి, మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణము యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించినట్లు మిగిలిన 90 వేరు పట్టణం నివసించిన చీట్లు వేసిరి. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. యెరూషలేములో నివాసం చేసిన రాజ్యపు ప్రధానులు వీరే అని మొత్తం మళ్ళీ లిస్ట్ అంతా తయారవుతుంది. కానీ నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 11వ అధ్యాయం 2 అధ్యాయాలు కూడా వంశావళులు ఎవరెవరైతే తిరిగి యెరూషలేము పట్టణానికి దేవుడు బయలుపరిచాడో వారిని దీవిస్తూ వారిని ఆశీర్వదిస్తూ ఎవరినైతే యెరూషలేము పట్టణానికి తీసుకొచ్చాడో ఇవన్నీ కూడా మనకి 7వ అధ్యాయము 11వ అధ్యాయంలో కూడా కనిపిస్తుంది. అండ్ సెకండ్ థింగ్ 7వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం మనం. అండ్ సెకండ్ థింగ్, రెండవదిగా చూసినట్లయితే ఈ 4వ వచనము 5వ వచనంలో మనం చూసినట్లయితే, నా ప్రియ దేవుని సంగమా, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నాకు ఇక్కడ కనిపిస్తాయి. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని కనిపిస్తాయి. ఏమిటి ఆ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అంటే, చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినటువంటి విషయాలు చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. నేను జాగ్రత్త కలిగి బైబిల్ దగ్గర కూర్చుని ఆత్మ నడిపింపుతో ఎవరితో డిస్టర్బెన్స్ లేకుండా కాన్సన్ట్రేషన్తో అలాగ దాన్ని ధ్యానం చేస్తుంటేనట దేవుడు గొప్ప గొప్ప విషయాలు చెప్తాడని అనేకసార్లు చెప్తూ ఉంటాం. కానీ అనుభవంలోకి వెళ్ళిన తర్వాత చాలా గొప్ప కార్యాలు మనం చూసినప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాం. నేను ఈ వచనాలు చదువుతూ ఉన్నప్పుడు దేవుడు చాలా ప్రాముఖ్యంగా పౌలుని అలాగనే మార్కుని జ్ఞాపకం చేశాడు. ఏంటి పౌలు మార్కు జ్ఞాపకం వస్తున్నాడు ఏంటి అని చెప్పి నేను ఆలోచన చేస్తే, బైబిల్లో సోమవారం డిసైబుల్స్ బైబిల్ క్లాసెస్కి ఎంతమంది వస్తున్నారండి? దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను పౌలు గురించి. పౌలు చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను. చాలామంది రావట్లేదు కదా. నేను దాంట్లో మొన్నే అనుకుంటాను నేను చెప్పాను, మొన్న మండేనా చెప్పాను, పౌలు యెరూషలేము మందిరంలో కట్టబడిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా. చూడండి, 9వ అధ్యాయం తీద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు, సౌలుగా ఉన్నటువంటి సౌలు పౌలుగా మారినటువంటి పరిస్థితులు తర్వాత జరుగుతాయి. మీకు పౌలు అంటే మీకు అర్థమవుతుంది. అపోస్తలుడైనటువంటి పౌలు 9వ అధ్యాయంలో రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి, అంతే చాలు. 23వ వచనంలో, అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని చంపను ఆలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చును. వారు అతను చంపవలనని రాత్రింపగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని చుండిరి. గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతను తీసుకుని పోయి గదిలో వచ్చి గోడ గుండా అతని కిందకి దించిరి. అతడు యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలుసుకున్నట్టు ప్రయత్నం చేశాడు, కానీ అతడు శిష్యులని ఎవరు కూడా నమ్మక అతనికి భయపడిరి. అయితే బర్నబా అతన్ని దగ్గరికి తీసుకుని అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతను త్రోవలో చూచిననియు ప్రభువు మాట్లాడిననియు. చూడండి, జాగ్రత్తగా మనం గమనించినట్లయితే పౌలు యెరూషలేము మందిరం అప్పుడు ఒకటే మందిరం. క్రైస్తవ మందిరం ఎన్ని మందిరాలు ఉన్నాయి అప్పటికి? ఒకటే. యెరూషలేములో పేతురు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి చర్చ్ ఒకటే చర్చ్. అనేకమైనటువంటి స్థలాల్లో వీధికి ఒకటి ఇంటికి ఒకటి లేదు ఆ దినాల్లో. సో ఆది సంఘము యెరూషలేములో స్థాపించబడినటువంటి సంఘము. మనం ధ్యానం చేసుకున్నాం ఇవన్నీ కూడా. సోమవారం బైబిల్ క్లాసులో చెప్పుకున్నాం. ధ్యానం స్టార్ట్ చేసినటువంటి ఆ మందిరము, ఆ చర్చ్లోకి పౌల్ని చేర్చుకోవడానికి వాళ్ళు భయపడ్డారు. ఎందుకు భయపడ్డారంటే పౌలు క్రూరుడు. అప్పటికే చాలామందిని చంపేశాడు, లిటరల్గా చంపేశాడు. చాలామందిని నాశనం చేసేసాడు. అలాంటి పౌలు యేసుక్రీస్తుని అంగీకరించాడు అన్న సంగతి వారు అంగీకరించలేకపోయారు. అమ్మో, వీళ్ళు మళ్ళీ మన సంఘంలోకి వస్తున్నట్టు, మనల్ని చంపేస్తాడా, టైం చూసి వేసేస్తాడా ఏంటో తెలియదు. ఎందుకంటే తేడా క్యాండిడేట్, బాగా చాలా ప్లాన్డ్గా చేసేవాడు. ఏదైనా ప్లాన్ చేసుకుని వస్తాడేమో మందిరానికి, ఒకళ్ళు యెరూషలేము మందిరం మొత్తం అందరూ ఒకేసారి లేపేస్తాడేమో అని భయపడిపోయి ఏం చేశారంటే ఎవరు కూడా రావడానికి ఇష్టపడలేదు. బర్నబా ఆత్మతో నింపబడినవాడు, బర్నబా దేవునికి సమర్పించుకున్నవాడు. ఈ బర్నబా అనేటువంటి శిష్యుడు అందరినీ మళ్ళీ కూర్చోబెట్టి సమావేశపెట్టి, కాదురా నాయన, దేవుడు పౌలుతో మాట్లాడాడు, అతడు క్రూరుడే కానీ మంచివాడే అని చెప్పి జాగ్రత్తగా యెరూషలేము మందిరంలోనికి ఆ చర్చ్లోకి ఇన్వాల్వ్ చేశాడు. చర్చ్లోకి ఇన్వాల్వ్ చేశాడే కానీ క్యాండిడేట్ తేడా. ఏ క్యాండిడేట్? పౌలు కొంచెం తేడా క్యాండిడేట్. అంటే ఏంటంటే ముక్కుసూటి మనిషి.
స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదైనా ఉంటే బలగుద్దినట్టు చెప్పేస్తాడు. అక్కడ పప్పులు ఉడకలేదు. ఎక్కడ? యెరూషలేములో ఉన్నటువంటి సంఘములో ఆ యొక్క పౌలు నిలబడలేకపోయాడు. ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లము, ఎప్పుడో ఒక వ్యతిరేకత అక్కడ వస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత వచ్చిన వాళ్ళు మీరు చదవండి, ఇంటికి వెళ్ళి తను ఉండలేకపోయాడు. ఉండలేక ఏం చేశాడంటే తన పట్టణమైనటువంటి, తన సొంత గ్రామమైనటువంటి తార్సు అనేటువంటి పట్టణానికి తను మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చాలామంది యెరూషలేము నుంచి విడిపోయినటువంటి వారు, అక్కడ సువార్త అందినటువంటి వారు అంతియొకయ అనేటువంటి చుట్టుపక్కల పట్టణములలో ఉండి వారు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది రక్షించబడడం ప్రారంభించారు. ఈ విషయము యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి తెలిసింది. సంఘానికి తెలిసి, అయ్యో మన సంఘస్థులు చాలామంది విశ్వాసులు వెళ్ళి సువార్తను ప్రకటించారు, మరి ఇప్పుడు వాళ్ళకి బాప్టిజాలు ఇవ్వాలి, అక్కడ సంఘంగా ఏర్పరచాలి, కాబట్టి ఎవరు వెళ్తారు అంటే ఎవరు వెళ్తారు? ఇప్పుడు బర్నబా వెళ్తాడు. సో కాబట్టి బర్నబాని ఏం చేశాడంటే అంతియోకియాకి పంపించారు. బర్నబాతో పాటు కొంతమందిని అంతియోకి పంపించారు. పంపిస్తే అంతియోకియాకి వచ్చి ఈ యొక్క సువార్తాన్ని బలపనులందరికీ కూడా బాప్టిజాలు ఇచ్చి అక్కడ ఆ సంఘాన్ని బలపరుస్తున్న టైంలో సౌలు గుర్తొచ్చాడు. ఎవరికి? బర్నబాకి. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే 11వ అధ్యాయంలో మనము జాగ్రత్తగా అదంతా కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. జ్ఞాపకం చేసుకుని 22వ వచనం చూసినట్లయితే నేను చదువుతాను, మీరు చూడండి చాలు. 22వ వచనం 11:22. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో సంఘపు వారు విని బర్నబాను అంతియొకయ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలని అందరినీ హెచ్చరించాను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతో నిండుకున్న సత్పురుషుడు అని బర్నబాకు పేరు. బర్నబా మంచి సాక్ష్యం కలిగాడు. ఎవరి దగ్గర అంటే దేవుని యొద్ద. దేవుని చేత రాయబడినటువంటి గ్రంథములో బర్నబా గురించి మంచి సాక్ష్యము ఉంది. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెతుకుటకు అన్న మాట కొంచెం ఆలోచింపచేసేది. సౌలును వెతకడం ఏంటి అంటే, సౌలు సంఘంలో లేడు, అక్కడ యెరూషలేము సంఘంలో లేడు. సో వెతుకుటకు ఎక్కడికి వెళ్ళాడట? తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అన్న మాట కొంచెం కష్టతరమైన మాట. కనుగొని అంటే అతను దొరకలేదు. చాలా ప్రయత్నం చేసి మొత్తం మీద ఎలాగైతేనే కష్టపడి పౌల్ని పట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి అంతియొకయ సంఘములో కలిపాడు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే పౌలు నాకు జ్ఞాపకం చేయబడిందో నేను అనుకున్నానో, దేవునిని ఎరిగి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి కొద్ది కాలము సంఘాలకి వెళ్ళి సంఘములో ఉన్నటువంటి కొన్ని వ్యతిరేకతలను బట్టి ఆ సేవకుడు నచ్చకో, ఆ సంఘము నచ్చకో, క్రైస్తవ జీవితాలు నచ్చకో, ఆ చర్చెస్ నచ్చకో, చాలామంది క్రైస్తవులు చర్చెస్కి వెళ్ళకుండా ఎలా దగ్గర ఉండిపోతున్నారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇంచుమించుగా చాలా శాతం, ఎక్కువ శాతం మంది ప్రభువుని తెలుసుకొని సంఘాలకు వెళ్ళి ఈ పౌలు వలె ఆ సంఘాల్లో నిలబడలేక, లేదంటే ఆ సేవకుల యొక్క ఆత్మీయ జీవితం వారికి నచ్చక, లేదంటే ఆ సంఘం యొక్క క్రమములు వారికి నచ్చక చాలామంది సంఘాలకి వెళ్లకుండా, చర్చెస్కి దూరం అయిపోయి ఇళ్ళ దగ్గర ఉండిపోతున్నారు. ఇప్పుడు సంఘాలు ఏం చేస్తాయంటే అన్య జనాంగానికి అనగా ప్రభువును ఎరగని వారికి సువార్త ప్రకటించడం ఒకటైతే, ఈ బలహీన పడిపోయి వెళ్ళిపోయినటువంటి వారిని తిరిగి సంఘంలోనికి చేర్చవలసిన బాధ్యత సంఘాలకు ఉంది. హల్లెలూయా. నేను ఇది చదువుతూ దేవుడు నాకు ధ్యానం చేస్తున్నప్పుడు ఆ రాత్రి ఒళ్ళంతా జలధరించింది. ఎందుకో తెలుసా? దేవుని మహాకృప. మనము ఈ మధ్యలోనే దాన్ని మనం నిర్వర్తిస్తున్నాం. ఈ మధ్యలోనే దానికోసం మనం మీటింగ్లు పెట్టుకున్నాం. ఈ మధ్యలోనే ఎవరెవరైతే అపార్ట్మెంట్స్లోకి వెళ్ళి కదండి కొంతమందిని ఏర్పాటు చేసుకుని, మనం సంఘంలో కొంతమందిని ఏర్పాటు చేసుకొని, ఎవరైతే క్రైస్తవులు సంఘాలకి వెళ్లకుండా ఉన్నారో, ఎవరైతే చర్చెస్కి వెళ్లకుండా ఉన్నారో వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అని మనం చెప్పినటువంటి విషయము నాకు జ్ఞాపకం వచ్చి, దేవా ఎంత గొప్ప దేవుడు తండ్రి, సంఘాన్ని నీ చిత్తంగా నడిపిస్తున్నావు అనిపించింది నాకు అప్పుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సంఘమును నీ చిత్తములో నడిపిస్తున్నావు ప్రభువా, నీ యొక్క ఉద్దేశంతో నేను నడిపిస్తున్నావు తండ్రి. సేవకుడు అయినటువంటి నాకు ఇంత గొప్ప విషయము నాకు తెలియలేదు అప్పుడు, కానీ ఇప్పుడు ధ్యానం చేసినప్పుడు నాకు అర్థమవుతుంది, అయ్యా నీ చిత్తంలో మమ్మల్ని నడిపిస్తున్నావు అనిపించింది. మన సంఘంలో గుర్తుందో లేదో, ఈ మధ్యలో ఇంతకుముందు అయితే పోయిన పోనేవాడు అనేవాడిని, గుర్తుందా? పోయినోడిని పోనేవాడు అనేవాడిని. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎవరైతే క్రీస్తుని ఎరగని వారి దగ్గరికి వెళ్ళకండి. కొంతమందికి చెప్పేశాను, క్రీస్తుని ఎరగని వారి దగ్గరికి వెళ్తే వెళ్ళండి, కానీ ముఖ్యంగా మెయిన్గా దేవుణ్ణి ఎరిగి
కొంతకాలము చర్చెస్కి వెళ్ళి ఆ చర్చ్లో ఉన్నటువంటి విషయాలు నచ్చక, ఆ సేవకుడి యొక్క ఆత్మీయ జీవితాలు నచ్చక, ఆ సంఘస్థుల యొక్క జీవితాలు నచ్చక, సంఘ క్రమాలు నచ్చక, ఒక 2-3 సంఘాలు మారి అన్ని చోట్ల ఎలాగే ఉంది, చర్చ్ లేదు అనుకుని ఇంటి దగ్గరే ఉండిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారంటారా లేరంటారా? చెప్పాలి గట్టిగా. ఉన్నారంటారా? ఎంతమందికి తెలుసు అలాగా ఉన్నట్టుగా? మీకు ఏ పనులు చెప్పినే ఉండండి, మరి అదొక భయం కదా. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, అతను ఎవరికి కూడా అప్పుడు ఇంకా సువార్త కాదు, ఇశ్రాయేలీలు అప్పటికి చెల్లాచెదురైపోయినటువంటి వారు. యెరూషలేము పట్టణము ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఎవరిని తీసుకురామని దేవుడు తన హృదయంలో పెట్టాడంటే, ఎవరెవరైతే వెళ్ళిపోయారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఒక చోటకి సమకూర్చమంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు కూడా మరి సౌలు విషయంలో అదే జరిగింది. సౌలు వెళ్ళిపోయినటువంటి సౌలుని మళ్ళీ తను సమకూర్చుకోవడానికి సహాయం చేశాడు దేవుడు. సమకూర్చుకున్న తర్వాత నిజంగా సౌలు ఎన్ని సంఘాలు కట్టేశాడు? దగ్గర 13-14 సంఘాలు కట్టేశాడు. ఎవరు వెళ్ళినటువంటి మారుమూల ప్రాంతాలు, కొరింథీ పట్టణానికి వెళ్ళడం అంటే చాలా కష్టం అండి. ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళడం అంటే చాలా కష్టం. ఆ దినాల్లో గ్రీసు దేశస్తులు కానీ వ్యతిరేకులు కానీ చాలా క్రూరంగా ప్రవర్తించేవారు. వారు తెలివితో జ్ఞానంతో ఉండేవారు. భయంకరమైనటువంటి విగ్రహారాధనలు ఉండే అప్పట్లో. ఎంతో ఇప్పుడేమి సరిపోతాయండి, అప్పుడు ఉండే చాలా విపరీతమైనటువంటి ఆరాధనలు. వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించి సంఘాలను కట్టేశాడు పౌలు. ఈ పౌలు ఒక దినాన సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాడు. సంఘాన్ని హింసించిన వాడే కాదు, సంఘంలో నిలబడలేనటువంటి వ్యక్తి, సంఘంలో ఉండలేనటువంటి వ్యక్తి. కానీ దేవుడు బర్నబాల లాంటి వాళ్ళని లేపుకొని ఏం చేశాడంటే మళ్ళీ వాళ్ళని తిరిగి కట్టుకుంటే వారు గొప్ప వ్యక్తులుగా తయారు చేయబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున నా ప్రియ దేవుని సంఘమా, ఎంతమంది అయితే క్రైస్తవ సంఘాలకు వెళ్ళి ఆగిపోయారో, ఈ రోజున మనం తీసుకోవాలి ఒక నిర్ణయం. ఏంటో తెలుసా? అటువంటి వారిని కనిపెట్టి మనం సంఘాలకు తీసుకురావాలి. అటువంటి వాడిని కనిపెట్టి నువ్వు సంఘాలకు తీసుకురావాలి. నువ్వు అన్ని జనాంగానికి సువార్త ప్రకటించడం నీకు రాదు కదా, ఈ దినాలు చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి యువర్ కాన్సన్ట్రేషన్ నువ్వు ఎలాగ ఉండాలంటే, దేవుని రాజ్యంలో ఉండవలసినటువంటి బిడ్డలు చెల్లాచెదురైపోయారు. సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలు, సంఘాల్లో ఉండవలసిన బిడ్డలు, సంఘాల్లో ఉండి దేవుణ్ణి ఆరాధించవలసిన బిడ్డలు, సంఘాల్లో ఉండి దేవుని స్తుతించవలసిన బిడ్డలు, సంఘ సహవాసంతో కలిసి దేవుని శక్తిని పొందుకోవాల్సినటువంటి క్రైస్తవ బిడ్డలు చాలామంది సంఘాలకు వెళ్లకుండా ఇళ్లల్లో ఉండిపోతున్నారు. మీడియా డెవలప్ అయిపోవడం రెండవ ప్రాబ్లం. చర్చ్కే వెళ్ళి కూర్చుని వాక్యం వినాలా? యూట్యూబ్లో వాక్యం వినలేమా? లైవ్లో వాక్యం వస్తుంది కదా. మన చర్చిలో లైవ్లో వాక్యం లేకపోతే ఇంకో సేవకుడు వాక్యం చెప్తున్నాడు కదా, ఆ సేవకుడు వాక్యం చెప్తున్నాడు కదా, ఈ సేవకుడు వాక్యం చెప్తున్నాడు కదా. నేను ఇంతకుముందు నాలో చెప్పాను, సేవకుల ద్వారా వాక్యం వినడము చాలా మంచిదే, కానీ దానికంటే ప్రత్యేకత సంఘ సహవాసము చాలా ముఖ్యం. సంఘ సహవాసం మనకు చాలా ముఖ్యం. ఎక్కడో చోట బతుకుతున్నాను కదా అని ఇంటికి రాకుండా బయట బతుకుతే ఎలాగుంటుందండి? ఎక్కడో చోట నేను బతుకుతున్నాను కదా అంటే, ఆ భర్త భార్య ఇంటికి రావట్లేదు, సాయంత్రం ఆఫీస్ అయిపోయింది ఇంటికి రావట్లేదు. ఇంకా ఆ భర్త ఫోన్ చేశాడు, ఏమేమి బాబు రావట్లేదు ఏంటి, 2 రోజులు అయిపోయింది, ఏదో క్యాంప్ వెళ్ళేవేమో అనుకుని సరిపెట్టుకున్నాను, ఎందుకు రావట్లేదంటే ఎక్కడో చోట బతుకుతున్నాను కదా అందనుకోండి. ఎక్కడో చోట బతకడం ఏంటే, ఇంటికి రావా? ఇంట్లో భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు మమ్మీ అని అరుస్తున్నారంటే మీరు చూసుకోండి, మీరు లేరేంటి, నాకున్న పనులు నాకున్న, ఎక్కడో చోట తిని బతుకుతున్నానులే అంటే ఎక్కడో చోట బతకడం కాదు కదా. నీకంటూ ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంతో నీకు భర్త ఉన్నాడు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. అక్కడ కదా బతకాలి, అక్కడ కదా నువ్వు భోజనం చేయాలి, అక్కడ కదా నువ్వు పడుకోవాలి, అక్కడ కదా నీ జీవితాన్ని కొనసాగించాలి, అక్కడ కదా నీ బ్రతుకును ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఎక్కడ పడితే అక్కడ కాదు కదా. అలాగే ఆత్మీయ కుటుంబాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. ఎక్కడ పడితే ఎక్కడ ఎలా పడితే అలాగా నువ్వు వాక్యాన్ని విని బలపడిపోవడానికి కాదు. దేవుడు ఒక సంఘాన్ని నీకు ఇచ్చాడు, ఒక ఆత్మీయ కుటుంబాన్ని నీకు ఇచ్చాడు. ఆత్మీయ కుటుంబంలో ఉండాలన్నటువంటి ఇంగిత జ్ఞానము ఈ దినాల్లో చాలామందికి లేదు. ఇప్పుడు ఈ సంఘాలు ఏం చేయాలో తెలుసా? అటువంటి వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, అటువంటి వారిని పట్టుకోవాలి, అటువంటి మంటి చేత మళ్ళీ సంఘాల్లోనికి తీసుకొచ్చి దేవుణ్ణి ఆరాధింప చేసేటట్లుగా చేస్తే దేవునికి ఎంత ఆనందమో నీ ఎడల దేవుడు ఎంత సంతోషిస్తాడో. నా ప్రియ దేవుని సంఘమా, ఏదో తిన్నామా పడుకున్నామా దేవుడు నన్ను దీవించడానికి కాదు, కనీసం ఇక్కడి నుంచి ఈ పనైనా చేయండి మీరంతా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పని చేయాలి? సంతు అలాగే వచ్చింది కదా. సంతు ఎవరు తీసుకొచ్చారు నిన్ను? కరుణమ్మ. తను బలహీనంగా ఉండి కూడా
తను ఒకరోజు ఆ సంతు కనపడిందట. సంతుకి ఏదో సువార్త చెప్పేస్తుంటే ఏ సువార్త చెప్తావు, నేను యేసుక్రీస్తుని నమ్మేసుకున్నాను, ఇప్పుడు బాప్టిజం కూడా తీసుకున్నావు కదా, అప్పటికి బాప్తిజం ఏమో సంతు బాప్టిజం తీసుకోలేదు కదా. ప్రభువుని నమ్ముకున్నాను, చర్చికి వెళ్ళేదాన్ని, ప్రభు అంటే చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చి అప్పటికే చాలా కాలం అయిపోయింది, చర్చెస్కి వెళ్ళకుండా ఉంది, దొరికేసింది టరక్కమని తీసుకొచ్చి ఇక్కడ పడేసింది. ఇక్కడ కూడా గుళ్ళ చేపలు కొట్టుకుంది కొన్ని రోజులు కొట్టుకున్న తర్వాత దేవుని మహాకృప ఏంటంటే మళ్ళీ స్థిరపరచబడడానికి ప్రభు కృప చూపించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, మన సంఘంలో ఇంతకుముందు ప్రియ గారు అని ఒక ఫ్యామిలీ ఉండేది. ప్రియ గారు ఎంతమంది గుర్తున్నారు? ప్రియ గారు, సుబ్రహ్మణ్యం గారు, ప్రియ గారు, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయా? ప్రియ గారిని పాస్టర్ గారు అలాగే పట్టుకున్నారు. పాస్టర్ గారు ఇంతకుముందు చాలా యాక్టివ్గా ఉండేవారు. ఇప్పుడైతే అందరూ అనుకోవచ్చు పాస్టర్ గారు ఎక్కడ కనపడరాని, ఇంతకుముందు నా కంటే ఫుల్ యాక్టివ్. సాగనర్ అంతా ఆవిడదే, ప్రతి ఇంటికి వెళ్ళిపోయేవారు. బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఆవిడకి. ఇప్పటికీ రోడ్డు మీద వస్తుంటే బోల్డ్ మంది పలకరిస్తారు ఆవిడని. పాస్టర్ గారికి బోల్డ్ మంది ఫ్రెండ్స్, చాలామంది ఈ సాగర్ నగర్లో అనేకమైన దేవుని ఎరగనటువంటి స్త్రీలు ఎంతోమంది పాస్టర్ గారికి పరిచయం ఉన్నారు. సో ఒకరోజు అదే పని మీద ఎక్కడో ఎల్ఐజీలోకి వెళ్ళారట. ఎల్ఐజీకి వెళ్తే కనిపించిన ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటించడం అన్నది మనందరికీ అలవాటే కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రియ గారి కుటుంబం కనపడింది. అప్పుడు ప్రియ గారు ఎవరో మనకు తెలియదు. మొత్తం మీద ఒక ఆవిడ కనిపించారు, చక్కటి బొట్టు పెట్టుకొని చక్కగా ఉన్నారు. ఉంటే ఆ ఇంటి పక్కన ఒక ఆవిడ ఉంటే అక్కడికి వెళ్తూ ఉండేవారు పాస్టర్ గారు. వెళ్ళి ఒక రోజున మొత్తం మీద ఆవిడ దగ్గరికి వచ్చి కూర్చుంటే సువార్త చెప్పడానికి, ఇక్కడే మాది చౌచండి, నేను పాస్టర్ గారిని పరిచయాలు పెంచుకున్న తర్వాత నేను పాస్టర్ గారిని ఇలాగా నా తమిళనాడు అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు మంచి దేవుడు అని చెప్తుంటే ఆవిడ అటు ఇటు చూసి నేను ప్రభుని నమ్ముకున్నానని చెప్పిందట. ప్రభుని నమ్ముకున్నానని చెప్తే పాస్టర్ గారు ప్రభుని నమ్ముకున్న వారు బొట్టేటి అన్నారట. అది పెద్ద స్టోరీలు అండి అన్నారట. పాస్టర్ గారు ఊరుకోకుండా ఇంటికి వచ్చి నాకు చెప్తే నేను అన్నాను, అలాంటిదాన్ని ఎందుకు వదిలేసేవే తల్లి ఇల్లు అన్నాను. అలాంటిదాన్ని ఎందుకు వదిలేసావు, ఎల్లు నువ్వు త్వరగా, దానికోసం ప్రార్థన చేద్దాం, వాళ్ళ కొరకు ఏదో జరిగింది మొత్తం మీద, మనం ఇప్పుడు అసలుకే ఎవరు లేరు, కనీసం అలాంటిది తీసుకొచ్చేద్దాం, మనం ప్రయత్నం చేద్దాం. చాలా బలహీనమైన పరిస్థితులు ఆ దినాలు. కొత్త వాళ్ళకి సువార్త ప్రకటించి తీసుకొచ్చి బ్యాప్టిజంలో ఉండే చాలా కష్టమైన పని, ఇప్పటికీ అదే పని. సో కాబట్టి నువ్వు త్వరగా ఏదో చేయాలని చెప్తే నేను పాస్టర్ గారు గట్టిగా ప్రార్థన చేసుకుని మరుసటి రోజు మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ వెళ్తే దేవుని మహాకృప ఈ ప్రార్థన పనిచేసింది. ఇంట్లో చక్కగా ప్రశాంతంగా తను వాళ్ళ అత్తగారు మాత్రమే ఉన్నారు. ఇంట్లో మగవాళ్ళు లేడు. మగవాళ్ళు లేకపోవడం స్త్రీకి ఎంతో మంచిది కదా, చక్కగా కబుర్లు ఆడుకోవచ్చు, ఊసులు ఆడుకోవచ్చు. ఆయన ఉన్నాడు అనుకోండి, అన్నయ్య గారు ఉన్నారా అంటే అయ్యో ఉన్నారా మళ్ళీ వస్తానే అని వెళ్ళిపోతాం. కామన్గా జరిగేదే అది. సో మా బంధువులు కూడా చాలామంది పాస్టర్ గారికి ఫోన్ చేస్తారు. ఒక్కోసారి ఫోన్ చేసినప్పుడు ఆయన ఉన్నారు అంటే నేను తర్వాత మాట్లాడతానంటారు. నేను ఉన్నాను అనుకుంటే తర్వాత మాట్లాడతారు. నేను లేను అనుకోండి ఎక్కువసేపు మాట్లాడతారు. ఎందుకు మీరు చెప్పాలి ఎందుకు? మీకు అగ్ని పరీక్ష పొద్దున్నే ఎందుకు? కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటే మాట్లాడరు ఎక్కువ. ఎందుకు ఏంటో ఏమండి, భలే కవరింగ్, నిజాలు మాట్లాడతారట. నిజమే, ఆ నిజాలు కూడా టైం లేకుండా మాట్లాడతారు కదండి. 5 నిమిషాల్లో అయిపోసినటువంటి ఆ మాటలు గంటలు మాట్లాడతారు. ఈయన ఉన్నారనుకోండి ఆ ఫ్రీడమ్ ఉండదు. ఎప్పుడైతే ఆ ఇంటి మొగుడు లేడో, ఆ ఇంటి మొగతను లేడో, వీళ్ళు వెళ్ళేటప్పటికి ఆ భార్య నుంచి విశాలంగా మాట్లాడతారు. పాస్టర్ గారికి కూడా అదే సంతోషం కలిగింది. చివరికి అక్కడికే తీసుకొచ్చానులేండి. పాస్టర్ గారికి కూడా అదే సంతోషం కలిగి ఇంకా ఆ రోజు దగ్గర నాకు ఇక్కడ టెన్షన్, ఫోన్లు లేవు అప్పుడు నాకు టెన్షన్. ఈవిడ వెళ్ళిపోయింది, ఈ తలుపులు వేసి కొట్టేస్తున్నారా ఎక్కడైనా, లేదులే ఈవిడ కొట్టేసి వచ్చేస్తుందిలే మంచి ఆవిడ, కానీ అవసరం వచ్చుకుంటే అవసరమైతే అటాక్ ఇచ్చేస్తారు. ఈవిడ మంచి ఆవిడే కానీ అవసరం అనుకుంటే అటాక్ ఇచ్చేస్తారు, ఏం ప్రాబ్లమే లేదు అని కూడా అయినా టెన్షన్ కదా. 2:30 గంటల తర్వాత 3 గంటల తర్వాత వచ్చారు నెమ్మదిగా. అమ్మయ్య అనుకోండి. ఏం జరిగింది తల్లి, అసలు ఏమమ్మా ఏమైంది ఏంటి అంటే పాస్టర్ గారు చెప్తున్నారు, వాళ్ళు ప్రభువుని అంగీకరించారట, సువార్త ప్రకటించేవారట, వాళ్ళ సేవకులతో చాలా పరిచర్యలో పాలుభాగస్తులు అయ్యారట. కానీ వాళ్ళు చాలా నష్టపోయారు, కష్టపడ్డారు, చాలా ఇబ్బందులు పడ్డారు. విశాఖపట్నం వచ్చేసారట. విశాఖపట్నంలోకి వచ్చిన తర్వాత వారికి క్రైస్తవులు అంటే ఇల్లు ఇవ్వట్లేదట. క్రైస్తవులు అంటే ఇల్లు ఇవ్వట్లేదు కాబట్టి మేము క్రైస్తవులం కాదు అని చెప్పారట. క్రైస్తవులం కాదు అని చెప్పినందువల్ల వెంటనే టపక్కని ఇల్లు దొరికేసిందట. ఇల్లు దొరికిన తర్వాత మరి ఇల్లు ఎలా తీసుకున్నారు? క్రైస్తవులం కాదని తీసుకున్నారు కాబట్టి ముగ్గేయవలసి వచ్చిందట. క్రైస్తవులం కాదని చెప్పారు కాబట్టి ఫోటోలు పెట్టాల్సి వచ్చిందట. క్రైస్తవులు కాదని చెప్పారు కాబట్టి బయట ఒక దిష్టి బొమ్మ, పెద్ద గుమ్మడికాయ పెట్టాల్సి వచ్చిందట. క్రైస్తవులు కాదని చెప్పారు కాబట్టి బొట్టు పెట్టాల్సి వచ్చిందట. క్రైస్తవులు కాదు అని బయటకు చూపించుకోవడానికి ఇష్టానుసారంగా వాళ్ళు
దేవునికి దూరంగా ఉన్నవారు వలె నటిస్తూ ఉంటుండగా దేవుని మహాకృపను బట్టి పాస్టర్ మనకి లటక్కని దొరికేశారు, స్వార్థను ప్రకటించారు. ఒకరోజు 2 రోజులు అయిన తర్వాత పాస్టర్ గారు అన్నారు, వాళ్ళు భయపడుతున్నారు, ఇప్పుడు నేను ప్రభువుని తెలుసు అనుకుంటే, నేను ప్రభువుని తెలుసుకున్నాను అనుకుంటే, మేము క్రైస్తవులు అనుకుంటే ఇల్లు వెకెట్ చేయించేస్తారేమో, మనం ఎలా బ్రతకడం అనుకుంటున్నారంటే ఒకసారి తీసుకురా కౌన్సిలింగ్ చేద్దామని చెప్తే ఒకరోజు ప్రియా సిస్టర్ గారిని తీసుకొస్తే ఒక కొద్దిసేపు దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా ప్రకటించడం జరిగింది. ప్రకటించిన రోజు సాయంత్రమే ఇంటికి వెళ్ళిపోయారు, మొత్తం అన్నీ తీసి పడేశారండి. ఆ సాయంత్రమే అన్నీ, ఆ గుమ్మడికాయలు తీసేశారు, కొబ్బరికాయలు తీసేశారు, ఫోటోలు తీసేశారు, బొట్టలు తీసేశారు, అన్నీ తీసి పక్కన పెట్టేసి దేవుణ్ణి ఆరాధించడం. ఆ రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకున్నారు. ఆ రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకుని ఆ ఆదివారం దేవుని సన్నిధికి రావడంతోనే కుటుంబం అంతా బలపడిపోయారు. అనేకమైనటువంటి సంవత్సరాల్లో ఈ సంఘంలో నమ్మకస్తమైనటువంటి కుటుంబంగా వారు ఉన్నారు. నా ప్రియ దేవుని సంఘమా, వారు తప్పిపోతున్నప్పటికీ ఏదో ఒక సంఘంలో ఎక్కడో చోట దేవుడు మొత్తం మీద వాళ్ళని ఇంకా స్థిరపరుస్తూనే ఉన్నాడు. సంఘాలని విడిచిపెట్టిన ఎక్కడికి దూరంగా అయితే వెళ్ళిపోనవలేదు, ఏదో ఒక సంఘంలో ఎక్కడో ఒక చోట దేవుడు వారిని నడిపిస్తూ బలపరుస్తూనే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, మార్కు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఈ మార్కు అనేటువంటి ఇతడు మరియా అనేటువంటి ఒక విశ్వాసురాలి యొక్క కుమారుడు ఇతడు. ఈ యొక్క అక్కడ సంఘం జరుగుతూ ఉండేది. ఒక దినాన అపోస్తలుడైన పౌలుతో వెళ్ళి పౌల్ని విసిగించేసి, పౌలుతో చాలా చిరాకు కదండి, పౌలు చాలా రెబల్ అనమాట. అలాంటి వ్యక్తితో పరిచయం చేయడం చాలా కష్టం. అలాంటి వ్యక్తితో తను వెళ్తే చెప్పపెట్టకుండా తన యొక్క మరి భరించలేకపోయాడేమో బహుశా, వితౌట్ ఇన్ఫర్మేషన్ అన్నీ పారిపోయాడు. వెళ్ళిపోతే మళ్ళీ బర్నబా ఈ మార్కుని తీసుకొస్తే పౌలు అంటాడు, వద్దు, నువ్వు కూడా ఇద్దరు కలిసి వెళ్ళిపోండి అని చెప్పి పంపించేసినటువంటి పౌలు తిమోతికి పత్రిక రాస్తూ తిమోతి పత్రికలు అంటాడు, మార్కుని వెంట పెట్టుకుని రా, అతనితో నాకు చాలా పని ఉంది అంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంఘమా, వీటన్నిటిని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే, సంఘము ఈ రోజున చేయవలసిన పని ఏమిటంటే, చాలామంది దేవుణ్ణి ఎదిగినటువంటి బిడ్డలు సంఘ సహవాసం లేకుండా ఇళ్లల్లో ఉండిపోతున్నారు. నెహెమ్యా వలె మనం ఏం చేయాలంటే, అటువంటి వారిని నువ్వు ప్రార్థన చేసి అటువంటి వారిని దేవుని మందిరంలోకి తీసుకొస్తే వారు ఆ మందిరములో పునాది వలె నిలబడతారు. వారిని దేవుడు ఒక సౌలు వలె, ఒక మార్కు వలె వాడుకోవడం ప్రారంభిస్తాడు. నా ప్రియ దేవుని సంగమా, ఎవరు వీళ్ళందరూ అంటే, వీళ్ళందరూ కూడా ప్రముఖముగా దేవుని చేత వాడబడ్డానికి సిద్ధపడిన కుటుంబాలు. అందుకని అపవాది ఏం చేసిందంటే, ఎక్కడో చోట, ఎందుకంటే వీళ్ళు స్ట్రైట్ అన్నమాట, వీళ్ళకి నమ్మకత్వం కావాలి, నమ్మకత్వం లేక వాళ్ళు వెళ్ళిపోయారు కానీ వ్యతిరేకత కాదు. ఇటువంటి వారిని కానీ పట్టుకుంటే ఖచ్చితంగా ఆ సంఘాల్లో కాదు, దేవుని రాజ్య అభివృద్ధికి వారు బలముగా వాడబడ్డానికి ప్రభు సహాయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి సంఘాలుగా మనం ఏం చేయాలి అంటే, మనము చేయవలసిన పని ఏమిటంటే, ఎవరైనా సరే ప్రభువుని అంగీకరించి చర్చిస్కి వెళ్లకుండా సీక్రెట్గా ఉండిపోయినటువంటి వారిని నువ్వు పట్టుకుని వారి కొరకు ప్రార్థన చేసి వారు మళ్ళా తిరిగి సంఘానికి తీసుకొచ్చేంత వరకు నువ్వు ప్రయాసపడితే యు ఆర్ బ్లెస్డ్. నువ్వు ధన్యుడువు, నువ్వు ధన్యురాలువు. నా ప్రియ దేవుని సంఘమా, నువ్వు ఎంతో గొప్ప కార్యాలు జరిగించడానికి ప్రభు నీకు కృప చూపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతున్నాయి? సో ఇక్కడ నెహెమ్యా ఏం చేశాడండి, ఇప్పుడు చదువుదాం. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇప్పుడు మీకు కొంచెం ఆ యొక్క వచనాలు మీకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. 7వ అధ్యాయము 4వ వచనం నుంచి, అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండేని కానీ దానిలో జనులు కొద్దిగా ఉండిరి, ఇండ్లు ఇంకొని కట్టపడలేదు. దేవుని రాజ్యం ఎంతో గొప్పది, ఉన్నతమైనటువంటి ఆశయం కలిగినటువంటి దేవుని రాజ్యం ఇంకా విశాలముగా ఉంది, కానీ పనివారు కోత విస్తారముగా ఉంది, పనివారు చాలా కొద్దిగా ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ బలహీనమైనటువంటి దేవుని బిడ్డల్ని మళ్ళీ తీసుకొచ్చి సంఘములో కలపబడితే సంఘాలు బలపడడానికి ప్రభు కృప చూపిస్తాడు. ఆమేన్. చూడండి, అక్కడ ఏం చేశాడు అంటే, జనులు కొద్దిగా ఉండి ఇండ్లు ఇంకా కట్టబడలేదు, జనసంఖ్య చేయనట్లు నా దేవుని హృదయంలో తలంపు పుట్టగా ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చి అందులో ఉన్నటువంటి వారి ప్రకారంగా 7వ అధ్యాయం అంతా కూడా వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎటో వెళ్ళిపోయేవారు. ఇక్కడ ఉన్నటువంటి జనాంగం అంతా ఎవరు అంటే, వీళ్ళకి అందుబాటులో లేరు, యెరూషలేం పట్టణంలో లేరు. వీళ్ళు ఎక్కడున్నారో తెలీదు. కొంతమంది బబులోన్లో ఉండొచ్చు, కొంతమంది పారసీక పట్టణంలో ఉండొచ్చు, కొంతమంది ఐగుప్తులో ఉండొచ్చు, కొంతమంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకి స్కాటర్న్ అయిపోయినటువంటి వాళ్ళంతా కూడా.
నా ప్రియ దేవుని సంగమా, వీళ్ళందరినీ కూడా మళ్ళీ సమకూర్చవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? నా మీద ఉందని చెప్పండి ఒకసారి. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఎలాగా? నా మీద ఉందని చెప్పండి ఒకసారి. సాగదీయండి ఒకసారి. నా మీద ఉంది. ప్రైజ్ లార్డ్, ఆమేన్. చెప్పండి గట్టిగా. సిగ్గుపడతారేటండి? నా మీద ఉంది చెప్పండి ఒకసారి. ఆమేన్. చెప్పడానికి ఎంత ఆలోచన మళ్ళీ ఏమో అనేస్తే మళ్ళీ ఏమవుతుందో ఏంటో అని. నువ్వు ఎప్పుడైతే ఆ కమిట్మెంట్ తీసుకుంటావో పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి మనస్సుని కలిగించి వారిని నీ ముందుకు తీసుకొస్తాడో, వంశావళి గ్రంథమును వారి ముందుకు తీసుకొచ్చినట్టుగా అటువంటి ప్రజలను దానికోసం ప్రయాసపడే వారి ముందుకి దేవుడు తీసుకొచ్చునుగాక. ఆమేన్. అటువంటి వారి చేత ఈ సంఘం మరలి నింపబడునుగాక, గొప్ప కార్యాలు జరుగునుగాక. ప్రైజ్ లార్డ్, ఆమేన్. 8వ అధ్యాయం చూద్దాం ఒకసారి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము. సో 7వ అధ్యాయం అంతా కూడా మనకు వంశవళ్ళు, ఆ 4 నుంచి 6 వచనాలే మనం మాట్లాడుకోవాల్సిన అంశము. 8వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి 1 నుండి 10 అధ్యాయాలు మనకు కనిపిస్తాయి. 1 నుంచి 10 అధ్యాయాలని జాగ్రత్తగా మనము సమయాన్ని బట్టి మనం ధ్యానం చేసుకుందాం. ఇంకా 13వ అధ్యాయం వరకు ఎక్కడికి వెళ్తాం మనం? 13వ అధ్యాయం వరకు వెళ్ళాలంటే సాయంత్రం 5 గంటలకు వదలాలి మిమ్మల్ని కదమ్మా. కాబట్టి సమయం సరిపోదు, త్వరగానే విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. 7వ నెల రాగా ఇశ్రాయేలీలు తమ పట్టణములలో, 7వ నెల వచ్చేటప్పటికి ఇశ్రాయేలీలు ఇప్పుడు వాళ్ళందరూ కూడా పట్టణాల్లో నివాసం చేసి అందరూ వచ్చేసారనమాట. మ్యాక్సిమం తీసుకొచ్చేసాడు, మొత్తం అంతా చాలా జరిగిపోయింది. అప్పుడు జనులందరూ నెంబర్ వన్ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న యెరూషలేము పట్టణమునకు అనేకమైన గుమ్మములు ఉన్నాయి. ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క పేరు. సమయాన్ని బట్టి తర్వాత నేను ఆ గుమ్మముకి ఎప్పుడైనా సంఘంలో నేను వివరిస్తాను. ఎప్పుడైనా సరే అనేకమైన గుమ్మములు యెరూషలేము పట్టణముకు రావడం. ఇందులో నీటి గుమ్మము అనేటువంటి గుమ్మము ఎదుట మైదానమునకు, సమాజ మందిరంలో లేరు వీళ్ళు. సమాజ మందిరం అప్పటికి పట్టణం కట్టబడింది, మందిరం కట్టబడింది, కానీ అక్కడ సమావేశపడలేదు. ఎందుకు సమావేశపడలేదో మనకు తెలియదు. శత్రువులు అనేక మంది ఉన్నారు, అనేక మంది దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా సమాజ మందిరంలో కూడుకోలేదు. ఎక్కడంటే ఒక మైదానములో. ఎక్కడంటే ఒక యెరూషలేము పట్టణంలో నీటి గుమ్మం అనేటువంటి స్థలము దగ్గర ఒక మైదానములోకి వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని యజ్రా కనిపిస్తాడు. మరలా యజ్రాను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన యజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడిన దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని, ఏంటండి అది? వాళ్ళు తప్పిపోయారు. ఇంచుమించుగా 70 సంవత్సరాలు దేవుని గ్రంథం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి, ధర్మశాస్త్రం అంటే ఏంటో మర్చిపోయారు. జనరేషన్స్ మారిపోయినాయి. వారందరూ ఎక్కడికక్కడ చల్లా చెదురైపోయినటువంటి వాడిని రెండ్రా నాయన మనం ఇశ్రాయేలీలు రెండ్రాబరావు అని వీళ్ళందరినీ సమకూర్చారు. వీళ్ళందరినీ కట్టకట్టి తీసుకెళ్ళిపోయి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని యాజకుడైన యజ్రాని తీసుకొచ్చి చదివించడానికి దేవుడు కృప చూపించాడు. చూద్దామా ఒకసారి. ఎన్నో వచనం చదువుతున్నామండి? ఎన్నో వచనం? 3వ వచనం. మళ్ళీ చదువుదాం. 3వ వచనం. నీటి గుమ్మం ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచూ వచ్చాను. ఆ జనులందరూ శ్రద్ధగా వినిరి. చాలా అద్భుతమైనటువంటి సంఘటన ఇది. రోజున మందిరాల్లో జరగవలసింది. 7వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు కూడా ఆత్మీయ జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి సంఘములో, దేవుడు మనకిచ్చిన మందిరాల్లో మనము ఎలా కట్టబడాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏ విధంగా ప్రకటించాలి, ఎలాగ ప్రభుతో కట్టబడినటువంటి వివరణ 13వ అధ్యాయం వరకు ఉంటుంది. చాలా అద్భుతమైన విషయాలు రాయబడతాయి.
కాబట్టి నువ్వు ప్రభువుని అంగీకరించిన తర్వాత 7వ అధ్యాయం వరకు కూడా జీవితాన్ని ఎలా కట్టుకోవాలో నేర్పించాడు. ఇప్పుడు కట్టబడిపోయింది మందిరము. ఇప్పుడు మందిరముగా కట్టబడిపోయావు. దేవుని మందిరముగా నిన్ను కట్టేశాడు. ఇప్పుడు నీలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు దేవునితో ఉన్నటువంటి నీవు మొట్టమొదటిగా ఏం చేయాలంటే దేవుణ్ణి ఎరిగినటువంటి వారు ఎవరెవరైతే పక్కకు వెళ్ళిపోయారో వాళ్ళందరినీ తిరిగి సంఘాల్లోనికి నువ్వు చేర్చాలి. రెండవదిగా చూసినట్లయితే అందరితో కూడా నీవు ఏక మనస్సు కలిగి ఉండాలి, యూనిటీ కలిగి ఉండాలి. చూడండి, వాళ్ళందరూ ఏమన్నారట, జనులందరూ ఏక మనస్కులై. మనం ఎక్కడో నూతన నిబంధనలో ఆది సంఘంలో చదువుతాం కదండి. దాన్ని ఎక్కడ నూతన నిబంధనలో ఆది సంఘమైనటువంటి యెరూషలేము సంఘములో ఉన్నటువంటి భక్తులు ఎలాగున్నారో చదువుతాం. ఏక మనస్సు గురించి వారందరూ కూడా బోధయందు ఏక మనస్సులు ఎడతెగక ఉన్నారని చెప్తాం. నా ప్రియ దేవుని సంగమా, మొట్టమొదటిగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటాయి అంటే, జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క ప్రజలతో ఏక మనస్సుతో ఒక చోట నువ్వు సమకూర్చబడ్డానికి ఇష్టపడాలి. ఒక సంఘానికి నువ్వు వెళుతున్నప్పుడు చూడండి, అక్కడ నెహెమ్యా చెప్పిన మాటకు, ఎజ్రా చెప్పిన మాటకు, లేదంటే అక్కడ అధికారులు చెప్పిన మాటకు జనులందరూ అన్నాడా? జనులందరూ. ఏ జనులందరూ? వాళ్ళందరూ ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు అందరినీ కూడా ఏక మనస్కులే. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చాడు. సమాజ మందిరం కట్టావు కదా, ఇంత కష్టపడి కట్టో, ఇన్ని సంవత్సరాలు కట్టో, దేవుడు వాగ్దానం చేశాడు కదా, అక్కడ కదా నువ్వు ఏర్పాటు చేయాలి. ధర్మశాస్త్ర ప్రకారముగా సమాజ మందిరంలో కదా మనం కూడుకోవాలి. ధర్మశాస్త్ర ప్రకారముగా అక్కడ కదా మనం సమావేశపెడాలని ఎవడు మాట్లాడలేదండి. ఎవడు మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నారు, ధర్మశాస్త్రానికి దూరం అయిపోయారు. ఎక్కడైతే ఏంట్రానైనా వాక్యం వింటే చాలు నాకు అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. ఏ స్థలం అయితేనేమి దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు నాకు తెలిస్తే చాలు, మళ్ళీ దేవునితో నేను ఐక్యమవుతే చాలు అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఈరోజు మనం అంటాం కదా చాలాసార్లు, అక్కడికి రమ్మంటారేంటి అస్తమానికి పాష్ గారు, ఇళ్ళల్లో పెట్టేసి ఇంట్లోకి రమ్మంటారు ఏంటి, ఆ ఇంట్లో ప్రార్థన అయితే వాళ్ళు పెట్టించుకున్నారులే, మనం వెళ్తాం లేకపోతే లేదు, ఖచ్చితంగా అందరూ రావాలంటాడేటి ఈయన వెళ్ళలే, ఈయన సేవకుడు కాబట్టి వెళ్ళి ప్రార్థన చేయాలి. వాళ్ళు ఏదో ప్రార్థన పెట్టించుకున్నారు. ఇప్పుడు రేపు వచ్చే నెల 15వ తారీఖు రాంబాబు ఇంట్లో మంచి ప్రార్థన, 15వ తారీఖే కదమ్మా, బాగానే గుర్తుంది నాకైతే, ప్రైజ్ లార్డ్. 17వ తారీఖులో రాంబాబు, ఏ రాంబాబు, చంద్ర, ఇక్కడ ఆ రాంబాబు కాకరవాడు, ఇద్దరు రాంబాబులు ఒక చోట కూర్చున్నారు, పక్కన కూర్చున్నారు. నేను అటు చూసి రాంబాబు అంటే ఆ రాంబాబు అంటున్నాడు, 15వ తారీఖు ఏముంది నాకు అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇలా చూసి లావణ్య అని అనుకోండి, లావణ్య అక్కడే కూర్చుంటుంది, ఇప్పుడు లేదనుకుంటా. అక్కడ ఆమె పేరు లావణ్య. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు డూప్లికేట్లు వచ్చారు ఇద్దరు. డూప్లికేట్లు అంటే బాగోదేమో. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఒకే పేరు గల మన సంఘంలో ఉంటే కొంచెం కష్టమే కదండి. వచ్చే నెల 15వ తారీఖున వాళ్ళ బాబు బర్త్డే, ఇప్పుడే చెప్పేసాను, అనౌన్స్మెంట్ చేస్తాను. సో వాళ్ళు మొన్న చెప్పారు, వాళ్ళ ఇంటికి వెళ్తే పాస్ గారండి ఇంట్లో పెడదాం అనుకుంటున్నానంటే ఖచ్చితంగా నేను చెప్పేసాను. పెద్ద గొప్పలు చెప్పేసుకుంటాం కదా సంఘాల కోసం. మన సంఘస్థులు మామూలు కాదు, అందరూ వచ్చేస్తారు, నువ్వు చక్కగా ఎంత ఏర్పాటు చేసుకోవాలి, బయట కూడా వచ్చేస్తారు, మొత్తం అందరూ నింపబడిపోతారు, ఒక అనౌన్స్మెంట్ చేస్తే చాలు అందరూ వచ్చేస్తారు అని చెప్పాను. నిజమేనండి అది. సైలెంట్గా ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్దాం ఒకసారి, హల్లెలూయా. మనము వ్యతిరేకంగా ఉండకూడదు. ఇక్కడిక పాస్టర్ గారు ఇప్పుడే కదా ప్రార్థన పెట్టారు, మళ్ళీ అప్పుడ రాత్రి 10 అయిపోతుంది వదలట్లేదు, మళ్ళీ ఉపవాస ప్రార్థనలు అంటున్నాడు, ఈయన 10 అంటాడు కానీ ఎన్ని గంటలకు వదులుతాడో తెలియదు, ఇప్పుడు ఏ 11 అయిపోతుందో. ఇలాంటి మనస్పర్ధలు ఏమి పెట్టుకోకుండా ఏక మనస్సు కలిగి రావాలని మళ్ళీ నెహెమ్యా గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. తిరిగి వాళ్ళని స్థిరపరచడానికి, దేవుడు మళ్ళీ తిరిగి వాళ్ళని బలపరచడానికి వాళ్ళకి ఏం కావాల్సి వచ్చింది? ఐక్యత కావాల్సి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ కూడుకున్నారు వీళ్ళు? సమాజం. అప్పటికి పట్టణం కట్టబడింది, మందిరం కట్టబడింది, అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ఎందుకంటే తర్వాత అధ్యాయాల్లో మందిరంలో జరుగుతాయి ఆరాధనలన్నీ కూడా. మందిరం యొక్క ద్వారాల్లో లేటుగా అందరూ రమ్మని చెప్పి ఎవరి యొక్క పనులు వారు చేయడం తర్వాత అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎక్కడ కలిసారు వీళ్ళు? మైదానం. ఎక్కడ మైదానము? ఎక్కడో నీటి గుమ్మం దగ్గర ఉన్నటువంటి మైదానము. యెరూషలేము పట్టణము చుట్టూ కూడా అనేకమైన గుమ్మాలు ఉన్నాయి. ఒక గుమ్మం ఒక్కొక్క ప్రసిద్ధి. అలాంటి ప్రసిద్ధి కలిగినటువంటి ఒక నీటి గుమ్మం దగ్గర మైదానములో దేవుని బిడ్డలు కలుసుకుని అక్కడ ఆరాధన చేశారు. అక్కడ దేవుని గ్రంథాన్ని చదివారు. అక్కడ ఎజ్రా నిలబడ్డాడు. అక్కడ ఎజ్రా నిలబడి ఒక బలిపీఠం తీసుకొచ్చి, ఫుల్పీఠ తీసుకొచ్చి నిలబెట్టి దాని మీద గ్రంథం పెట్టి అనేక మంది చేత చదివించడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికట.
మళ్ళీ ధర్మశాస్త్రాన్ని ఏం చేశారట వాళ్ళు వివరిస్తే వాళ్ళందరూ ఏం చేశారంటే బైబిల్ అంటుంది వారు శ్రద్ధగా విన్నారట. శ్రద్ధగా విన్నారు, కాన్సన్ట్రేషన్తో విన్నారు. ఈ రోజున సంఘాలు ఎక్కడికి రమ్మంటే అక్కడ రావాలి, ఏ స్థలంలో పెడితే ఆ స్థలంలోకి రావాలి. ఇక్కడికే వస్తాం, ఇక్కడికి రాము, అక్కడ రాము అని అనకూడదండి. మనం అలా అనకూడదు. అది దేవునికి ఇష్టమైంది కాదు. దేవుడు సంఘాన్ని కదిలిస్తూ ఉంటాడు అనేకమైనటువంటి స్థలాల్లో. కొన్ని స్థలాల్లో నువ్వు వెళ్ళి ప్రార్థన చేయడం వల్ల, ఆ సంఘం ప్రార్థన చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి చీకటి శక్తులు పారిపోతాయి, అక్కడ దురాత్మ శక్తులు పారిపోతాయి. అక్కడ సంఘం యొక్క బలము కావాలి, సంఘం యొక్క బలము కావాలి. 2-3 వెళ్తే సరిపోదు. సంఘముగా అందరూ వెళ్ళి గట్టిగా ఆరాధన చేసి, గట్టిగా స్తుతించి, దేవుని సేవకులు చక్కగా వాక్యాన్ని వివరించి, అందరూ శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసి ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు ఆ చుట్టుపక్కల చీకటంతా పారిపోతుంది. అప్పుడు అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. మళ్ళీ వచ్చి నువ్వు దేవుని మందిరంలో ఆరాధన చేసుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకో తెలుసా? నీవు ఆ ఐక్యతగా ఉండడం వల్ల, ఆ ఐక్యతలో చేసిన ప్రార్థనలో నువ్వు ఏకీభవించడం వల్ల అక్కడ విడుదల కలిగింది. హల్లెలూయా. దేవుని సంఘము మా యొక్క సమాజ మందిరంలో కూడుకోలేదు, వారు ఎక్కడో ఉన్నటువంటి నీటి గుమ్మం దగ్గర మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రాన్ని అక్కడ తీసుకురమ్మన్నారట. ఎక్కడ ఉంది ధర్మశాస్త్రం? సమాజ మందిరంలో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని ఎక్కడ తీసుకొచ్చారు? మైదానంలోకి తీసుకురమ్మన్నాడట. అక్కడ ఎజ్రా నిలబడి గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసి సమాజమంతటి ఎదుటను, సమాజమంతటి అంతే ఆ పురుషులు అక్కడ ఇశ్రాయేలు అందరి ఎదుట కూడా నిలబడి దాన్ని తీసుకొచ్చితే ఆ ఎజ్రా చక్కగా దాన్ని చదివి వినిపించినప్పుడు వాళ్ళందరూ శ్రద్ధగా విన్నారట. చూడండి 4వ వచనంలో చూస్తే, అంతటా శాస్త్రియకు ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠం మీద నిలబడిన. ఏ పని కొరకు? దాన్ని ఆధారం చేసుకునే ఇవి తయారు చేస్తారు. దాన్ని ఆధారం చేసుకుని ఇలా ప్రత్యేకంగా తయారు చేస్తారు. దాన్ని ఆధారం చేసుకునే అందరూ కూడా ఇలా నుంచోవాలి, సేవకుడు పైన నుంచోవాలి, దానికి ఒక పీఠం ఉండాలి, ఆ పీఠం మీద బైబిల్ పెట్టుకోవాలి, ఆ బైబిల్ని తీసి చదువుతూ ఉంటుంది. అందుకని దీన్ని ఏమంటారంటే బలిపీఠం అంటారు చాలామంది. ఇంగ్లీష్లో ఫుల్ పీఠ అంటారు, లేకపోతే లేదా బలిపీఠం అంటారు. దీన్ని చాలామంది దగ్గర రానివ్వరు. కారణం ఏంటంటే ఇది చాలా పవిత్రంగా ప్రతిష్ఠిస్తాం దీనికి మేము ప్రార్థన చేసి, ఎందుకంటే ఇక్కడి నుంచి ఎన్నో వాక్యాలు వెళ్తూ ఉంటాయి, ఇక్కడి నుంచి పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉంటాడు. ఇది దేవునికి ప్రత్యేకమైన పనిముట్టిగా వాడబడే ఒక పనిముట్టిగా దీన్ని స్థిరపరుస్తాం. కాబట్టి చాలామంది ఏం చేస్తుంటారంటే జాగ్రత్తగా ఉండాలంటారు. ఇక్కడ నిలబడడానికి కొంతమంది ఇష్టపడరు. పాస్టర్ గారు నిలబడే ఆ ఫుల్పీట్ దగ్గరికి వెళ్ళి పర్లేదమ్మా వెళ్ళి నుంచి చెప్పంటే వెళ్ళరు, పర్లేదని పక్కనే నుంచుంటారు. ఎందుకంటే భయం. అక్కడ దేవుని ఆత్మ సంచారం చేస్తూ, ఎందుకంటే ఎన్నో కొన్ని వేల వాక్యాలు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. అది ప్రత్యేకించబడినటువంటి దీని మీద ఇంకేమీ చేయరు. సో అది నాన్న ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి ఏం చేశారంటే కర్రతో చేయబడిన ఒక పీఠం మీద తను నిలబడ్డాడు. మరియు అతని దగ్గర కుడి పార్శ్వమందు మత్తిత్య, షమ, అనయ, ఊరియా, హిల్కియా, మయసేయ అనువారును, అతని ఎడమ పార్శ్వమందు పెదయ, మిషాయేలు, మల్కియా, హాషము, హష్పద్దాన, జకరియా, మొషుల్లాము. ఇవి వచ్చేవారు వచ్చినప్పుడు కంఠస్థం చేసి వచ్చేయండి. అర్థం లేదు అనుకోండి కొంతమందికి, అది నవ్వలేదు ఎవరు. వచ్చేవారం వచ్చేటప్పుడు ఈ పేర్లన్నీ కంఠస్థం చేసి వచ్చేయండి. హోంవర్క్. మొఖాలు మాడిపోకండి, ఏం వద్దు, హోంవర్క్ ఏమి ఇవ్వలేదు, ఏం భయపడకండి, కంటిన్యూ చేయండి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పగానే జనులందరూ నిలవబడిరి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులు ఎత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు పంచుకొని యెహోవాకు నమస్కరించిరి. ఎంత అద్భుతమైన కార్యం. అందుకని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని సేవకుడు ఏమన్నా సరే చెప్తున్నప్పుడు మాడు మోకాలు వేసుకుని కూర్చోవద్దు అంటాను. ఏ మోకాలు ఎంత చక్కగా చెప్తారో మళ్ళీ అంటనే కోపం రాకూడదు. కోపం రాదు కదా మనకి, అసలు ఏమనుంటే లోపలే రగులుతూ ఉంటుంది అంతేగాని బయటికి మాత్రం మాడిపోయిన మోకాలు వేసుకుని కూర్చోకూడదు. మంచి వాక్యాలు దేవుడు అట్లా దీవిస్తాడని కానీ మనం ఏం చేయమని సంతోషంగా ఆమేన్ అనాలి. కొంతమంది
అసలు నాకు అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళకి వినపడదా, ఇది ఏమైనా మట్టి బుర్రలా, లేదా ఇక్కడే ఉన్నారా మనుషులు? కొంతమంది కళ్ళు తెరిచి నిద్రపోవడం అలవాటు. మన సంఘంలో ఉన్నారు కొంతమంది, వాళ్ళు కళ్ళు తెరిచి నిద్రపోతారు. పేర్లు చెప్పనులేండి, పేర్లు చెప్తే మళ్ళీ తర్వాత వాళ్ళ దగ్గర మళ్ళీ కాఫీ కొట్టేస్తారు. కళ్ళు తెరిచి నిద్రపోతారు. నాకు డౌట్, ఈయన నిద్రపోతున్నారండి, దేవుడు వాడిని దీవించాడు. ఇలాగే ఉంటుంది అంతే. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. అసలు ఈ పరిస్థితి ఏంటి నాకు అర్థం అవుతుంది. అంతే, ఏం ఎక్స్ప్రెషన్ ఉండదు, అలా ఉండరు అంతే. వాక్యం మొదలుపెట్టిన తర్వాత ఉంటారు అలాగే, వాక్యం అయిపోయిన వరకు అలాగే ఉంటారు. ప్రార్థన అయిపోయిన ఇదేటో అర్థం అవుతుంది, గాలి తీసిన బెలూన్లాగా. చేతులు ఎత్తండి, వంకర చేతులు. నాకు డౌట్, ఆ చేతుల కోసం ప్రార్థన చేయాలా, ప్రభు స్వస్థపరచు అని నాకు అర్థం. చక్కగా చేతులు అలాగ పెట్టి ప్రభువాన్ని కొందాలని ఉద్యోగంగా ప్రార్థన చేయరు. ఇక్కడ పాస్టర్ ఊగిపోతూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇలాగ నేను లైవ్లో చూస్తూ ఉంటాను, ఊగిపోతూ ఉంటాను ఇక్కడ. ఓ ప్రభువా ఇలా చేయండి అలా చేయండి అని చెప్తుంటే మనల్ని ప్రభువా నీకు వందనాలు పాస్టర్గా చూడ. ఇక్కడ అలా లేదు. మనం నేర్చుకోవాలి. ఒక సేవకుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు, వాక్యం చెబుతున్నప్పుడు, వాక్యానికి సపోర్టింగ్గా వారు ఏం చేశారట? స్తోత్రం అంటే స్తోత్రం చేస్తున్నారట, ఆమేన్ అంటే ఆమేన్ అంటున్నారట. నిలబడితే అలాగే నిలబడిపోకండి. మనం అంత అతివృష్టి అనావృష్టి కదా. నిలబడితే నిలబడ్డారట, మోకరిస్తే మోకరిస్తున్నారట, తలలట ఆ యొక్క భూమికి హానించి ప్రార్థన చేస్తున్నారట. ఎంత లీనమైపోయారు కదా. అది శ్రద్ధగా వినడం అంటే. అంతేగాని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా, ఎవరిని చూస్తున్నారో కూడా అర్థం అవ్వకుండా అలాగే మొహాలు పెట్టి చూస్తే ఇక్కడ చెప్పేవాడికి ఉత్సాహం పోతుంది మొత్తం అంతా కూడా. నాకు పోలిన సార్లు అలాగే ఉత్సాహం పోయింది. అప్పుడు గట్టిగా వాక్యం పక్కన పెట్టి మళ్ళీ అందరినీ ఉద్యమపరిచి, మళ్ళీ ఏదో చిన్న మాట చెప్పి అందరిని కూడా అలర్ట్ చేసి, నిద్రపోయే వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఉద్యమింపచేసి, నాన్న కష్టపడతామండి. ఇక్కడ మామూలు కష్టాలు కాదు. మీరు చక్కగా ఏదో అలా కూర్చొని కొంచెం నిద్రతో చిన్న కునికేసేసి మళ్ళీ ఏం ఎత్తున్నారు. కానీ ఇక్కడ అలా కాదు, కోడిలా కుడుకుతారు కొంతమంది. కోడి కుడితే తెలుసా? ఇలా కోడి కునుకులు ఎన్ని ఉంటాయో ఇక్కడ నిలబడి. బహుశా నేను అనుకుంటాను ఎదురలాగా అందరూ చూస్తుండగా ఎత్తుగా ఎందుకు నిలబెడతాడో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే ఎంతమంది కోడి కునుకులు ఉన్నాయో, ఎంతమంది చక్కగా శ్రద్ధగా వింటున్నారో, ఎంతమంది అలర్ట్గా ఉంటారో, ఎంతమందికి చక్కగా కాన్సన్ట్రేషన్తో వింటారో. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది కూడా చెప్పరు కొంతమంది. హల్లెలూయా అంటే ఇలా చూస్తాడు. ఇది అర్థం లేదండి. మళ్ళీ నేను కావాలండి మూడోసారి హల్లెలూయా అంటాను. అది నీకు అర్థం లేదా? ఏదో జరిగిపోయింది ఏంటి అని చెప్పి ఆ ఒక్కరి కొరకు మళ్ళీ నేను చెప్పిన రోజులు ఎన్నో ఉన్నాయి. 5-6 సార్లు. మీకు గుర్తుందో లేదో, 5-6 సార్లు చెప్తాను, మళ్ళీ అంటాను. అసలు ఇక్కడ సమస్య లేదు. నువ్వు ఎన్నిసార్లు అని చెప్పుకోరా బాబు, నేను రాయిని అన్నట్టుగా. ఇంకా ఎక్స్ట్రా ఏంటంటే అటు దిక్కులు చూస్తాడు, హల్లెలూయా చెప్పినట్టు చూస్తాడు. ఇలాగా నాకు డౌట్ వచ్చేది, నేను బూతుమాట చెప్పేశానా పొరపాటునే, మైండ్ ఏమైనా పనిచేయక గబుక్కుని ఏమైనా అనేసానా అని మళ్ళీ ఒకసారి చెప్పి ఎందుకన్నా మంచిదని మళ్ళీ అంటాను. ఆ మాట చెప్పకుండా అందరూ హల్లెలూయా అంటారు. పోన్లే హల్లెలూయా చెప్పాను అన్నమాట అనిపిస్తుంది. ఒక పాటు కాదండి. ఇక్కడ లేచి నుంచి ఉందాం, ప్రార్థన చేసుకుందాం. కనీసం అప్పుడన్నా లేచి ప్రార్థన చేస్తారేమో చూద్దాం. లేచి ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏమైనా మాట్లాడితే 3 విషయాలు ఈరోజు మాట్లాడాడు. ఒకటి, తప్పిపోయిన క్రైస్తవుల్ని, సంఘములో నుంచి దూరం అయిపోయినటువంటి క్రైస్తవ సంఘమును మళ్ళీ సహవాసంలోనికి నడిపించే బాధ్యత సంఘానిదే. రెండవదిగా, ఏక మనస్సు కలిగి ఎక్కడ పెట్టినా వారు సమాజ మందిరంలో కూడుకోలేదో, ఎక్కడో నీటి గుమ్మం దగ్గర మైదానంలో కూర్చుకున్నారు. ఎక్కడ సంఘము సమావేశపడినా అక్కడ ఐక్యతతో వెళ్ళే మనస్సులు కలిగి ఉండాలి. స్థలముతో సంబంధం లేదు. ఏ స్థలములో ఆరాధన పెట్టినా, ఏ ఇంటిలో ఆరాధన పెట్టినా మనమందరం కూడా ఉత్సాహధ్వనులతో మనము దేవుని సన్నిధిలో అక్కడ ఆ గృహాల్లో ఆరాధించినప్పుడు అక్కడ దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు.
మూడవదిగా మనం చూసినట్లయితే శ్రద్ధగా వినాలి. ఎంత శ్రద్ధగా వినాలి అంటే సేవకుడు ఏం చెప్తే దానికి మనము తిరిగి ప్రతిస్పందించాలి. స్పందనకి ప్రతిస్పందన కావాలి. సేవకుడు ఏం మాట్లాడితే దాన్ని ప్రతిస్పందిస్తూ ఉండాలి. ఆ వాక్యంలో లీనమైపోతూ ఉండాలి. ఆ వాక్యం చెప్తున్నప్పుడు అది మనకే చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడని, సేవకుడిని కాకుండా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ప్రతి మాటకి కూడా నువ్వు ప్రతిస్పందించాలి. ఏదైనా వాగ్దానం వస్తే ఆమేన్ అని స్వాధీనపరుచుకోవాలి. అటువంటి ఏక మనసు ఏకాత్మతో దేవుని సన్నిధిలో ఆరాధించాలి. అక్కడ ఆరాధన జరిగితే మనం ఆరాధించాలి. అక్కడ స్తుతి జరిగితే స్తుతించాలి. వాక్యములో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు దానికి మనం ప్రతిస్పందించాలి. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారాలి, స్వరములు మారాలి. అలాగే ఏకత్వంతో కలిసి సంఘమంతా కూడా వాక్యాన్ని పరిశీలించుకున్నప్పుడు దేవుని గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇదిగో కలశంలో 2 చేతులు పైకి చెబుదాం. ఒకసారి ఒక మంచి నిర్ణయాలు తీసుకుందామా? ఒకవేళ దేవుని సన్నిధిలో ఐక్యతగా లేకపోయినట్లయితే ప్రభువా నాకు ఐక్యత దయచేయమని ప్రార్థన చేద్దామా? ప్రభువా ఎవరైతే ఇంకా దేవుని మందిరాలకి రాకుండా ఉండిపోయారో అటువంటి వారిని మాకు చూపించి ప్రభువా, అటువంటి వారికి మేము సువార్తను మరలా ప్రకటించి దేవుని వాక్యాన్ని ప్రకటించి అయ్యా నీ మందిరాలకి వాళ్ళని సమకూర్చడానికి కావలసిన అభిషేకం మాకు దయచేయని నువ్వు ప్రార్థన చేయగలవా? ఉదయకాల సమయంలో అటువంటి ప్రార్థనకి ఇష్టమైనా అయితే ప్రార్థన చేయి. ఇదిగో నేను ఈ దినం నుంచి అటువంటి వారిని నాకు చూపించున్నాయి. అటువంటి వారికి నీతో మాట్లాడడానికి సహాయం చేయండి ఆయన. అటువంటి వారిని మందిరంలో తీసుకురావడానికి నన్ను అభిషేకించు, నన్ను అభిషేకించు, నన్ను అభిషేకించు, నన్ను సిద్ధపరచు, నన్ను స్థిరపరచు, నన్ను బలపరచు. చేయగలవా ప్రార్థన ఉదయకాల సమయంలో? దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎవరున్నారో అలాగా అటువంటి వారిని ముందుకు తీసుకొస్తాడు. అటువంటి వారిని నీకు చూపిస్తాడు. అటువంటి వారిని బలపరచడానికి దేవుడిని కృప చూపిస్తాడు. ఇదిగో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి కొందాలి. ఒకవేళ ఎక్కడైనా నువ్వు వెళ్తున్నటువంటి సంఘంతో ఐక్యతగా లేకుండా వ్యతిరేకంగా ఉన్నట్లయితే అయ్యా వ్యతిరేక మనస్సును యేసు నామములో బంధిస్తున్నానని చెప్పగలవా? నాకున్న వ్యతిరేకమైన మనస్సుని నేను విడిపించినైనా నేను వెళ్తున్నటువంటి నా సంఘమును ప్రేమించే మనస్సు, ఐక్యతతో ఉండే మనస్సు నాకు దయచే తండ్రి. ఎన్ని వ్యతిరేకతలు కలిగినా ప్రభు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ సంఘంతో నేను ఐక్యతగా ఉండుదునుగాక. అంతేకాదు నాయన, శ్రద్ధగా వినే మనసు మాకు దయచేయండి. మాకు శ్రద్ధ దయచేయండి. సేవకులతో ఏకీభవించి వాక్యం వినడానికి, సేవకులతో ఏకీభవించి ఆ వాక్యాన్ని అనుసరించడానికి, సేవకులతో ఏకీభవించి నువ్వు ఏం మాట్లాడితే దాన్ని మేము ప్రభువా కలిగి ఉండడానికి మాకు సహాయము దయచేయండి. అటువంటి ధన్యతను బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.